వార్ ఆర్ పీస్? వార్. పీస్ వద్దా సార్? వితౌట్ వార్ యూ కాంట్ ప్రామిస్ పీస్. అన్ఫార్చునేట్లీ కెప్టెన్ సౌరభ్ కాలియా గారిని క్యాప్చర్ చేసి ఒక వేడి రాడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆయన చెవుల్లో పెట్టడం, ఆయన కళ్ళల్లో పెట్టడం, ఆయన లిప్స్ని కోసేసి, ముక్కుని కోసేసి, ప్రతి పన్ను ఆయన్ని ఊడిపోయి, సిగరెట్ బట్స్తో ఆయన ఒంటి మొత్తాన్ని కాల్చి ఆయన చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. ఐ విల్ సే డెఫినెట్లీ. సో లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ రెండు పొలిటికల్ పార్టీస్లో ఆర్మీకి ఎక్కువ సపోర్ట్ చేసేది ఏది? జస్ట్ పొలిటీషియన్స్ చెప్పారు కదా అని చెప్పి దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వం. ఒక్కసారి అయ్యాం. కల్నల్ పురోహిత్ వాజ్ అన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. ఆయన్ని టెర్రరిస్ట్ అని ఫ్రేమ్ చేసి ఆయన్ని ఆల్మోస్ట్ ఫర్ 9 years జైల్లో ఉంచింది. ఈ టెర్రరిస్ట్లని పట్టుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టి మేపుతుంటుంది. కసబ్ని పట్టుకొని అన్ని రోజులు ఉంచడం ఒక రకంగా మంచి పని. ఎందుకంటే కసబ్ కార్ ఆపాడు. తుకారాం ఓంబ్లే వాళ్ళని బయటికి లాడని ట్రై చేశాడు. కసబ్ ఆయన చెస్ట్ మీదకి AK-47 పెట్టి మొత్తం మ్యాగజైన్ ఎంటీ చేసేసాడు. కానీ తుకారాం ఓంబ్లే గారు ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ వెపన్ అంతే హోల్డ్ చేసి పట్టుకుని ఉన్నారు, వాడు పారిపోకుండా. ఆపరేషన్ సింధూర్ మోడీ గారు నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ రావాలి అంటే మోడీ గారు ఫేమ్ గురించి చేశారు, అది నిజమేనా? దాని ప్రొపగాండా అని మీరు ఎలా అంటారు? అల్లాకే బందీ, లష్కర్, ముజాహిద్ ఇలాగ చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. సో ఎక్కువ మంది మీరు టెర్రరిస్టులను చూస్తే బ్రెయిన్ వాషింగ్ ఏదైతే ఉంటుందో 7-8 years నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాకిస్తాన్లో. ఒక పొలిటీషియన్ చనిపోయినా లేదు ఒక యాక్టర్ చనిపోయినా రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయి టీవీ మొత్తం టీఆర్పీ కోసం అదే కవరేజ్ ఇస్తుంది. బట్ వై నాట్ సేమ్ విత్ ఏ ఆర్మీ సోల్జర్? ఇండియన్స్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్, దే డోంట్ హ్యావ్ యూనిటీ. వందే మాతరం బిల్, నేషనల్ సింబల్స్ని మీరు గౌరవించలేకపోతే మరి మిమ్మల్ని ఏమనాలి? వీ కెన్ కాల్ దెమ్ as యాంటీ నేషనల్స్. ఎస్, ఆఫ్ కోర్స్. జై హింద్ సార్, వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. మోస్ట్ రిక్వెస్టెడ్ పర్సన్ ఆన్ అక్షయ్ పబ్బా. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. అంటే ఆల్మోస్ట్ ఒక 1 year అయింది నేను పాడ్కాస్ట్ అవి ఇవి చేసి. మేబీ బికాస్ ఆఫ్ ద గ్యాప్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. దిస్ పాడ్కాస్ట్ ఈస్ ప్రెజెంటెడ్ బై రూపీ క్లబ్. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా వీఆర్ కండక్టింగ్ ఆఫ్లైన్ ఈవెంట్స్ ఆన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సార్, ఫైనాన్షియల్ లిటరసీ. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దే కెన్ ఫిల్ అవుట్ ద డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ఫిల్ అవుట్ చేశాక మా టీం వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు ఉందో చెప్తారు. సో వాట్ ఈస్ రూపీ క్లబ్? సో బేసికలీ రూపీ క్లబ్ వచ్చేసి వీఆర్ ఇన్ టు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ సార్. వీ డూ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ గోల్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇన్సూరెన్సెస్, క్రెడిట్ కార్డ్స్. అండ్ ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా సజెషన్ ఎలా ఇస్తాము అంటే బేస్డ్ ఆన్ యువర్ స్పెండింగ్, ఎలా స్పెండ్ చేస్తున్నారో చూసి దాన్ని బట్టి మీకు క్రెడిట్ కార్డ్స్ అనేవి మేము సజెస్ట్ చేస్తాం. అండ్ గోల్ బేస్డ్ ప్లానింగ్ కూడా చేస్తుంటాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో డూ ఆఫ్లైన్ ఈవెంట్స్ ఆన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. Awesome. I'll take their recommendations and I'll give you feedback very soon. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ పాడ్కాస్ట్ చేసే రోజే ఇట్స్ ఎ వెరీ విక్టీరియస్ డే ఫర్ అస్, Yes. కార్గిల్ దివాస్. సో దాని గురించి యాజ్ ఎ కామన్ మ్యాన్ మాకు తెలిసిన చాలా కొంచెం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిలిటరీ పర్సన్స్ మీకు దాని గురించి చాలా ఎక్కువ తెలిసి ఉంటుంది. సో దాని గురించి కొంచెం చెప్తారా? సో మై ఎర్లియస్ట్ మెమరీ అంటే నేను 3rd standardలో ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది ఫస్ట్ మోటివేషన్ అంటే ఒక 2nd class 3rd classలో ఉన్నప్పుడు, అందులోనూ ఫ్రమ్ ఏ టౌన్ లైక్ నర్సాపేట్, ఎక్కడైతే మీకు మిలిటరీ ప్రెజెన్స్ అనేది ఏమీ లేదు, అలాంటి చోట ఫస్ట్ టైం ఒక మిలిటరీ గురించి కానివ్వండి, ఆర్మీ గురించి కానివ్వండి, నేను ఫస్ట్ తెలుసుకున్నది కార్గిల్ వార్ వల్ల. ఆ టైంలో నేను 3rd standardలో ఉన్నాను. కార్గిల్ వార్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మా స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి స్టూడెంట్ని ఇంటి దగ్గర నుంచి ఒక 2 rupees తీసుకొని రండి, వీ విల్ కలెక్ట్ ఫండ్స్ అండ్ వీ విల్ సెండ్ దోస్ ఫండ్స్ టు విడోస్, లేకపోతే ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళకి ఫండ్స్ మనం రేస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. ఐ థింక్ దట్ ఈజ్ వాట్ లేడ్ ఫౌండేషన్ ఇన్ మీ ఆల్సో టు బికమ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్ లేటర్. ఆర్మీ ఆఫీసర్ అనడం కన్నా కానీ ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్తే నాకు ఆర్మీ ఆఫీసర్స్ వేరుగా ఉంటారు, సోల్జర్స్ వేరుగా ఉంటారు, 2 వేరు క్యాడర్స్ అన్న విషయం కూడా తెలియదు. బట్ ఒక సోల్జర్ అవ్వాలి అన్న బీజం పడిన రోజు ఏదైతే ఉందో దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ కార్గిల్ వార్. అండ్ వెన్ వీ కమ్ టు కార్గిల్ వార్, ఇది మనకి ఆపరేషన్ విజయ్ అంటాం మనం కార్గిల్ వార్ని. ఇది 1999లో జరిగింది.
సో, దీనికి ఒక కొద్దిగా కాంటెక్స్ట్ ఇవ్వాలి అంటే మనందరికీ తెలుసు జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అని చెప్పి ఇంతకుముందు పాకిస్తాన్‌లో ఒక డిక్టేటర్ ఉండేవాడు. హీ వాస్ ది జనరల్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ యాస్ వెల్. ఓకే. సో, 1980స్‌లో ఏమైంది అంటే సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో, ఆ సియాచిన్ గ్లేషియర్‌ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుందాం అని అనుకున్నప్పుడు మనం వాళ్ళ ప్లాన్స్‌కి అగెయిన్స్ట్‌గా మనం సక్సీడ్ అయ్యి సియాచిన్ గ్లేషియర్‌ని మనం క్యాప్చర్ చేసుకున్నాం. ఇప్పటికి కూడా సియాచిన్ గ్లేషియర్‌లో ఏవైతే హైయెస్ట్ పీక్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచైతే అబ్జర్వేషన్ మనం ఈజీగా చేయగలము, ఎక్కడి నుంచైతే మనం డామినేట్ చేయగలము, ఆ పొజిషన్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఓకే. అప్పుడు ఈ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ వాస్ బ్రిగేడియర్ పర్వేజ్ ముషర్రఫ్ అది జరిగినప్పుడు అండ్ హీ ఫేస్డ్ అ డిఫీట్ ఇన్ సియాచిన్. సో, కమింగ్ బ్యాక్ టు 1999. 1998లో మన ఇండియా, పాకిస్తాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ చేసినాయి. 2 సక్సీడ్ అయినాయి. 1999లో వాజ్పేయి గారు లాహోర్ బస్ డిప్లొమసీ అని చెప్పి ఫస్ట్ టైం ఢిల్లీ టు లాహోర్ బస్ లాంచ్ చేశారు. అవును. వయా వాఘా బార్డర్. అట్టారీ వాఘా బార్డర్. అంటే వాఘా అనేది పాకిస్తాన్ వైపు బార్డర్ అంటారు. మన వైపు దాన్ని అట్టారీ బార్డర్ అంటారు. సో, దాని గుండా లాహోర్ తీసుకెళ్ళడానికి ఇన్‌ఫాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయనంతట ఆయన ఆ బస్‌లో కూర్చొని హీ లెడ్ ది డెలిగేషన్. అందరిని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్. సో, ఆయనతో టాక్స్ జరుగుతున్న టైంలో దొంగచాటుగా వెనకాల నుంచి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో జనరల్ పర్వేజ్ ముషర్రఫ్, పాకిస్తాన్ ఆర్మీలో ఒక రెజిమెంట్ ఉంది ఎన్ఎల్ఐ అని, నదర్న్ లైట్ ఇన్ఫెంట్రీ అని. ఓకే. ఆ రెజిమెంట్‌కి సంబంధించిన కొంతమంది సోల్జర్స్‌ని అప్పటికే కశ్మీర్‌లో ఆల్రెడీ టెర్రరిజం అనేది స్టార్ట్ అయిపోయింది. మనం చూసుకుంటే 1990స్‌లో కశ్మీరీ పండిత్ ఎక్సోడస్ అయింది. 89, 90 ఆ టైంలో. అంటే అక్కడ ఆల్రెడీ టెర్రరిజం వచ్చేసింది. మన కార్గిల్ వార్ జరిగింది ఎప్పుడు 1999. సో, ఈ నదర్న్ లైట్ ఇన్ఫెంట్రీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు టెర్రరిస్ట్ లాగా డ్రెస్ అయిపోయి కార్గిల్ ఏరియా, కార్గిల్, ద్రాస్ ఈ ఏరియాలో కనిపించారు ఫస్ట్ టైం మే 1999లో. ఓకే. యాక్చువల్‌గా దీని కాంటెక్స్ట్ ఏంటి అంటే 1971లో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందో, ఆ తర్వాత 72లో షిమ్లా అగ్రీమెంట్ జరిగింది. ఆ షిమ్లా అగ్రీమెంట్ జరిగిన దాన్ని బట్టి ఏంటి అంటే ఎల్ఓసి అనేది డిఫైన్ చేసేసి ఇవి ప్రస్తుతానికి ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ డిఫైన్ చేశారు. ఆ తర్వాత ఈ కార్గిల్, ద్రాస్ ఏరియాలో ఏవైతే పెద్ద పెద్ద పీక్స్ ఉన్నాయో అక్కడ మీకు కార్గిల్ ఎక్కడ ఫిజికల్ అంటే జియోగ్రఫికల్ లొకేషన్ ఎలాగుంటుంది అంటే మనం కశ్మీర్ మొత్తం క్రాస్ చేసి కశ్మీర్ నార్త్‌కి వెళ్తే అక్కడ మనకి అమర్నాథ్ యాత్ర జరుగుతది. సోన్మర్గ్. అవును. సోన్మర్గ్ తర్వాత మనకి జోజిల్లా పాస్ వస్తది. ఆ జోజిల్లా పాస్ క్రాస్ చేసిన దగ్గర నుంచి మనకి లే, కార్గిల్ ఈ ఏరియాస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ జనరల్‌గా టెరైన్ ఎలాగుంటుంది అంటే లే, లద్దాఖ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో లేకపోతే కార్గిల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఈ ఏరియాస్ అన్నీ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ కోల్డ్ డెజర్ట్స్. ఇప్పుడు మీరు ఫోటోస్‌లో చూసుంటారు. మీకు వెజిటేషన్ చాలా తక్కువ కనపడుతది. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ మీరు కార్గిల్‌ని చూసుకుంటే లోయర్ ఏరియాస్‌లో కొద్దో గొప్ప వెజిటేషన్ ఉంటుంది గానీ పీక్స్ మీద చాలా హైయెస్ట్ పీక్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెజిటేషన్ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది అక్కడ. సో, ఈ నార్త్ లైట్ ఇన్ఫెంట్రీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రరిస్ట్‌లాగా డ్రెసప్ అయ్యి ఈ పీక్స్‌లో ఏవైతే హై ఆల్టిట్యూడ్‌లో పోస్ట్స్ ఉన్నాయో ఇండియాకి, పాకిస్తాన్‌కి ఒక అగ్రీమెంట్ ఉంది. వింటర్స్ టైంలో అక్కడ -30 వరకు టెంపరేచర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ ద్రాస్ ఏదైతే ఉందో కార్గిల్ దగ్గర దట్ ఈస్ వరల్డ్స్ సెకండ్ మోస్ట్ కోల్డెస్ట్ హ్యాబిటేటెడ్ సిటీ. అక్కడ హైయెస్ట్ అంటే లోయెస్ట్ టెంపరేచర్స్ అక్కడ ఆల్మోస్ట్ -50 వరకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో, ఇట్స్ వెరీ కోల్డ్ ఇన్ వింటర్స్. సో, ఒక అగ్రీమెంట్ ఏంటి అంటే ఈ హై ఆల్టిట్యూడ్‌లో ఏవైతే చాలా టాప్‌లో పీక్స్ మీద ఉన్న పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆక్యుపై చేయకుండా వేకెంట్‌గా పెడతాం ఇన్ వింటర్స్. సో, మీరు అటాక్ చేయొద్దు, మేము అటాక్ చేయం. ఇట్ ఈస్ బికాజ్ వి హ్యావ్ టు రెస్పెక్ట్ ది క్లైమేట్‌ని బట్టి మనం ఉండాలి. సో, వింటర్స్‌లో ఆల్రెడీ క్లైమాటిక్ కండిషన్స్ హార్ష్‌గా ఉంటాయి కాబట్టి లెట్స్ నాట్ యాడ్ ప్రాబ్లమ్స్ టు ఇట్ అని చెప్పి అక్కడ అవి వేకెంట్‌గా పెడదాం అని చెప్పి ముందే నిర్ణయించుకొని ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఏం చేసింది ఎస్పెషల్లీ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ హీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. సో, ఈ నార్త్ లైట్ ఇన్ఫెంట్రీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెర్రరిస్ట్ లాగా డ్రెస్అప్ చేయించి చాలామందిని అక్కడున్న పోస్ట్‌ని సైలెంట్‌గా ఆక్యుపై చేయించుకునేలా చేశారు. ఈ టైంలో ఏమైంది అంటే మే మంత్‌లో ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి కార్గిల్‌లో అతని గొర్రెల్ని తీసుకొని గొర్రెల్ని కాయడానికి అలాగ కొండల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఒక ఫార్మేషన్‌లో వెళ్ళడం చూశాడు. జనరల్‌గా టెర్రరిస్టులు ఎప్పుడు ఫార్మేషన్‌లో వెళ్ళరు. ఆర్మీ సోల్జర్సే మాకు ఆర్మీలో, మిలిటరీలో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కంట్రీస్ మిలిటరీ వాక్ చేసేటప్పుడు ఒక ఫార్మేషన్స్ ఉంటాయి మాకు. సింగిల్ లైన్ ఫార్మేషన్ అని,
డైమండ్ ఫార్మేషన్ అని చెప్పి. అంటే ఒక సెక్షన్ వెళ్తుంటే 10 మంది, సెక్షన్‌కి మధ్యలో కమాండర్ ఉంటాడు. సెక్షన్ కమాండర్, ముందు గైడ్స్ ఉంటారు. సో, ఇలాగ దేర్ ఆర్ సర్టెయిన్ వేస్ దట్ ఆర్మీ పీపుల్ గో ఇంటూ అన్ ఆపరేషన్. ఒక సెక్షన్ లాగా ఫార్మ్ చేసుకొని టెరైన్‌ని బట్టి, లేకపోతే అక్కడ వెజిటేషన్‌ని బట్టి వేరు వేరు ఫార్మేషన్స్ మేము చేస్తాం. సో, అలాగా కొంతమంది ఒక ఫార్మేషన్‌లో నడుస్తున్నట్టు అతను చూసాడు. కార్గిల్ వాళ్ళకి ఆర్మీ అనేది కొత్త కాదు. బికాజ్ వి నో కశ్మీర్ ఆ ఏరియాస్‌లో కంటిన్యూయస్‌గా వార్స్ జరుగుతూనే ఉన్నాయి ఇండిపెండెన్స్ తర్వాత నుంచి. సో, అతను ఆర్మీకి ఇన్ఫార్మ్ చేశాడు. ఇక్కడ కొంతమంది ఇలా తిరుగుతున్నారు. వాళ్ళు ఇండియన్స్ లాగైతే దట్ షెపర్డ్ ఇంటిమేటెడ్ టు ఆర్మీ. ఇండియన్ ఆర్మీ. ఓకే. ఇక్కడ వాళ్ళు ఇండియన్స్ లాగైతే కనపడట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు డ్రెస్ వేసుకున్నది టెర్రరిస్ట్ లాగా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు నడిచే విధానం కానివ్వండి, ఇట్స్ సంథింగ్ ఫిషీ అన్నట్టు. సో, మే 5న ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కెప్టెన్ సౌరభ్ కాలియా గారు ఆయన ఒక పెట్రోలింగ్ పార్టీని తీసుకొని వెళ్తారు. అసలు ఏంటి చెక్ చేద్దాం అని చెప్పి. అన్ఫార్చునేట్లీ కెప్టెన్ సౌరభ్ కాలియా గారిని క్యాప్చర్ చేసి ఆయన చిత్రహింసలు పెట్టి చంపేశారు. అంటే ఒక వేడి రాడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆయన చెవుల్లో పెట్టడం, ఆయన కళ్ళల్లో పెట్టడం, ఆయన లిప్స్ని కోసేసి, ముక్కుని కోసేసి, హీ హిట్ హిమ్ సో మచ్, ప్రతి పన్ను ఆయనది ఊడిపోయి, ఆ తర్వాత సిగరెట్ బడ్స్తో ఆయన ఒంటి మొత్తాన్ని కాల్చి, అంత చిత్రహింసలు పెట్టి కెప్టెన్ సౌరభ్ కాలియా గారిని చంపేశారు. జస్ట్ హీ వెంట్ విత్ ఎ పెట్రోల్ పార్టీ. అసలు ఏం జరుగుతుందో చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం అని వెళ్ళిన దాంట్లో ఆయన క్యాప్చర్ అయ్యారు. సో యూ కెన్ సే దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్ వెన్ వీ రియలైజ్డ్ వచ్చింది టెర్రరిస్ట్ కాదు, వచ్చింది పాకిస్తాన్ రెగ్యులర్ ఆర్మీ వాళ్ళు అని. వెరీ డిస్టర్బింగ్. సో అక్కడి నుంచి కార్గిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. మేలో ఇది స్టార్ట్ అయితే ఆ తర్వాత మనం చాలా తరచుగా వినే పేర్లు కెప్టెన్ విక్రమ్ బత్రా కానివ్వండి, లెఫ్టినెంట్ మనోజ్ పాండే కానివ్వండి, లేకపోతే మేజర్ పద్మపాణి ఆచార్య లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఆ కార్గిల్ ఏరియాలో ఏవైతే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎనిమీ ఆల్రెడీ డామినేటింగ్ హైట్లో ఉన్నాడు, మనం కింద ఉన్నాం. సో మనం ఏ మూవ్మెంట్ చేసినా కానీ ఎనిమీకి క్లియర్ కట్గా కనపడుతుంది, ఎందుకంటే వెజిటేషన్ కూడా లేదు. ఒకవేళ వాళ్ళని మనం ఓడించడానికి ఆ కొండలు మనం ఎక్కుతున్నా కానీ ఆ కొండల మీద ఒకవేళ చెట్లు ఏమన్నా ఉంటే మీరు దాక్కొని ఎవరికి కనపడకుండా ఎక్కే ఛాన్స్ ఉంటుంది. కానీ దోస్ ఆర్ నేకెడ్ మౌంటైన్స్, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్, వెజిటేషన్ లేదు. సో ఎవరు కదిలినా కానీ వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. అవును. ఈ మొత్తం చేయడం వెనకాల అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే దే వాంటెడ్ NH నేషనల్ హైవే 1 ఉంటుంది, విచ్ కనెక్ట్స్ మెయిన్లాండ్ ఇండియా టు కశ్మీర్ అండ్ దెన్ టు లద్దాఖ్. ఓకే. సో అక్కడ కూర్చొని లద్దాఖ్ శ్రీనగర్ హైవే ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి లద్దాఖ్ని వేరు చేసేసేయాలి ఇండియా నుంచి. ఆ తర్వాత కశ్మీర్ ఇష్యూని పొలిటిసైజ్ చేసి ఇంటర్నేషనల్ ఫోరంలోకి తీసుకెళ్లాలన్నది పాకిస్తాన్ ప్లాన్. ఇది మనం మేలో స్టార్ట్ అయితే మే, జూన్, జూలై ఈ 3 months మనం ఫైట్ చేసాం. అండ్ మెనీ పీపుల్, ఆల్మోస్ట్ 500 of our soldiers got killed in that operation. More than 1,300 soldiers of ours got injured. And at the same time, Pakistan వైపు more than 1,000 soldiers were killed. And but finally by July 1st week, 2nd week వచ్చేసరికి we have almost captured all those peaks ఎక్కడైతే వాళ్ళు టెర్రరిస్టులు ఆక్యుపై చేసుకున్నారు. అండ్ ఇందులో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే వీఆర్ గోయింగ్ ఆన్ అసాల్ట్ అగెయిన్స్ట్ గ్రావిటీ. సో అలాంటి అసాల్ట్స్ చేయాలి అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఈజ్. అలా చేసి ఫైనల్లీ ఆన్ July 26th వీ హ్యావ్ డిక్లేర్డ్ ఇండియన్ సాయిల్లో ఇప్పుడు ఏ పాకిస్తానీ లేడు, వీ హ్యావ్ ఫ్లష్డ్ దెమ్ అవుట్, వెనక్కి వెళ్ళిపోయారు. సో ఎవ్రీ ఇయర్ July 26th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ కార్గిల్ విజయ్ దివస్. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కార్గిల్. అండ్ ఈ బార్డర్లో ఆత్మ తిరుగుతుందని చెప్పి ఒక ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక రీల్ చాలా వైరల్ అయింది. మీరు చెప్తున్నది ఏంటి అంటే బాబా హర్భజన్ సింగ్, అంటే ఇది ఐ థింక్ 1960s ఆర్ ఎర్లీ 1970s, ఇఫ్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఇట్స్ 1968. ఆ టైంలో మన ఇండియా చైనాకి సిక్కింలో ఒక పాస్ ఉంది, నాథులా పాస్ అని. ఓకే. నాథులా పాస్ దగ్గర ఈయన పంజాబ్ రెజిమెంట్లో ఒక సిపాహి హర్భజన్ సింగ్ అనే ఆయన. సో ఆ నథులా పాస్ దగ్గర ఈయన ఒక మ్యూల్ కాన్వాయ్ ఉంటుంది. మ్యూల్ కాన్వాయ్ అంటే మన కంచర్ గాడిదలు అంటారు కదా, వాటిని మ్యూల్స్ అంటారు. సో ఆర్మీలో ఏంటి అంటే ఏదైనా హై ఆల్టిట్యూడ్లో చాలా పెద్ద పెద్ద లోడ్స్ తీసుకెళ్ళాలనుకోండి, రోడ్స్ లేని చోట వెహికల్స్ వెళ్ళవు. సో మాకు ఆర్మీలో మ్యూల్స్ కూడా ఉంటాయి. ఆ మ్యూల్స్ మీద లగేజ్ అంటే లోడ్స్ పెట్టి దానికి కూడా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ లోడ్ మాత్రమే పెట్టచ్చు, ఇంత వెయిట్ వరకే పెట్టచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్
యాజ్ పర్ రూల్స్. ఇష్టం వచ్చినట్టు మ్యూల్స్ అలాగ ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్. అలాంటి మ్యూల్ కాన్వాయ్ అంటే ఒక 10 మ్యూల్స్, 20 మ్యూల్స్ అలాగ ఒక కాన్వాయ్‌లో వెళ్తున్నప్పుడు ఈయన కూడా ఆ మ్యూల్స్‌తో పాటు హీ వాజ్ అకంపెనీయింగ్. అంటే ఆయన డ్యూటీ వాటిల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు దాన్ని మొత్తం చూసుకోవడం. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన అక్కడ లోయలో పడిపోయి చనిపోయారు. ఆ తర్వాత ఆ రెజిమెంట్‌లో ఎవరైతే మిగతా సోల్జర్స్ ఉన్నారో ఆయన కల్లోకొచ్చి ఆయన కనపడి నేను ఈ చోట పడ్డాను. ఇక్కడ నన్ను వెతికితే నా బాడీ ఎందుకంటే మంచు అదంతా ఉంది. కొన్ని రోజులు ఆయన బాడీ ఎక్కడుందో కూడా కనపడలేదు. సో ఏమని చెప్తారు అంటే ఆయన దాన్నేమంటారు, ఆయన వాళ్ళ తో పాటున్న సోల్జర్స్ కలలోకొచ్చి ఆయన ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో పడుంది ఆయన బాడీ అన్నది ఆయనంతట ఆయనే చెప్పారని చెప్పి ఒక స్టోరీ, బిలీఫ్. వాళ్ళు నిజంగా వెళ్ళి అక్కడ వెతికితే అక్కడే ఆయన బాడీ దొరికింది. దొరికింది. ఆ తర్వాత ఏమైంది అంటే కొన్ని సార్లు సోల్జర్స్‌కి ఏదన్నా ప్రమాదాలు వచ్చే ముందే ఆయన కల్లోకొచ్చి హెచ్చరించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నో స్టోర్మ్ రాబోతుంది. దానివల్ల అవలాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది. వెకేట్ చేయాలి. సో అలాంటివి ఏమన్నా సిగ్నల్స్ ఆయన ముందే ఇవ్వడం. ఆయన ఆత్మ ఆ చుట్టుపక్కల ఇంకా ఉంది. ఆయన ఇంకా అక్కడ ఉన్న సోల్జర్స్‌ని కాపాడుతున్నారు అని చెప్పి గట్టిగా నమ్ముతారు. ఇన్‌ఫాక్ట్ ఈ రోజుకి కూడా ఆయనకి క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ. ఆయన ఈవెన్ బెడ్ రెడీ చేస్తారు. ఆయన షూస్ రెడీ చేస్తారు. ఆయన టైం టు టైం లీవ్‌కి వెళ్తారు. ఆయన లీవ్‌కి వెళ్ళేటప్పుడు ఆయన బాక్స్, ఆయన బట్టలు, ఆ బాక్స్‌లో బట్టలు, షూస్ అన్నీ తీసుకెళ్ళి ట్రైన్‌లో పెడతారు. ఆ బాక్స్ ఇంటికెళ్తది. ఆ బాక్స్ వాళ్ళ ఇంట్లో ఒక 1 మంత్ లీవ్‌కి వెళ్తే 1 మంత్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ బాక్స్‌ని తీసుకొని వస్తారు. మళ్ళీ అక్కడ పెడతారు. సో మధ్యలో ఏమైందంటే కొన్ని సార్లు ఎప్పుడైతే ఈయన లీవ్‌కి వెళ్ళారో ఆ టైంలో చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా జరగడం, ప్రమాదాలు. సో అది ఇంకా నమ్మకం ఎక్కువ పెరిగిపోయింది. అరే హర్భజన్ బాబా లేరు, ఆయన లీవ్‌లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇలా జరుగుతున్నాయి. అదే ఆయన ఉండుంటే ఇలా జరగదు, సేఫ్‌గా ఉండేవాళ్ళం. సో ఇప్పటికి కూడా నమ్ముతారు. సో అందుకని చెప్పి ఆయనది అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, బాబా హర్భజన్ సింగ్ టెంపుల్ అని చెప్పి. సో నథులా పాస్‌లో మీరు వెళ్తే ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ విజిటర్స్, మీరు చూడొచ్చు. కొన్ని సార్లు ఎలా చెప్తారంటే బెడ్ మొత్తం సెట్ చేసి వెళ్ళేసరికి మార్నింగ్ వచ్చేసరికి బెడ్ యూజ్ చేసినట్టు, షూస్ అక్కడ మొత్తం పాలిష్ చేసి పెట్టెళ్తే ఒక పూట తర్వాత వచ్చి చూస్తే ఆ షూస్ ఎవరు యూజ్ చేసినట్టు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో పీపుల్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఎస్పెషల్లీ సోల్జర్స్ బిలీవ్ ఇట్ ఎ లాట్. వాళ్ళకి మంచి జరుగుతుంది. లేకపోతే ఏదన్నా కొత్తది ఆపరేషన్ కానీ ట్రైనింగ్ కానీ ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు దే టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హిమ్. సిక్కింలో కాకుండా ఇంకే ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో మీరు పోస్ట్ అయ్యారు? నేను సిక్కిం నాది ఫస్ట్ పోస్టింగ్. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాస్ ఆన్ ది వెస్టర్న్ బోర్డర్స్. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 4 స్టేట్స్లో నేను ఉన్నాను. I've seen desert terrain and most of the time I've seen mountain terrain. పంజాబ్లో నేను పోస్టింగ్ ఉన్నాను. పంజాబ్లో ఐ వాజ్ అట్ ఏ ప్లేస్ కాల్డ్ ఫిరోజ్పూర్. అది మనకి బార్డర్కి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే మీరు నేను చెప్తుంది 2013-14 ఆ టైంలో. సో ఒకవేళ మీరు మొబైల్ ఓపెన్ చేసి నియరెస్ట్ మెక్డీ అనో లేకపోతే నియరెస్ట్ డామినోస్ ఎప్పుడైనా తినాలనిపిస్తుంది కొడితే మాకు లాహోర్ వచ్చేది. లాహోర్లో ఏదైతే మెక్డీ లేకపోతే ఏదైతే డామినోస్ ఉండేదో దట్ ఈస్ ది నియరెస్ట్ ఫర్ అస్. సో బార్డర్కి అంత దగ్గరగా ఉండేవాళ్ళం మేము. ఇన్ఫ్యాక్ట్ ఐబీ దగ్గర కూడా మేము ఉన్నాం. అక్కడి నుంచి ప్రతిరోజు నైట్ అక్కడ 2 సిటీస్ ఉన్నాయి. ఒకటి కసూర్, ఒకటి లాహోర్. ఈ లాహోర్ అనేది శ్రీరాముడి పిల్లలు ఎవరైతే ఉన్నారో లవుడు, కుశుడు. సో లవుడి పేరు మీద లాహోర్ వచ్చింది, కుశుడి పేరు మీద కసూర్ వచ్చింది. సో హిస్టరీలో ఏమని చెప్తారంటే ఈ 2 టౌన్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా శ్రీరాముడి పిల్లలి పేరు మీద వచ్చినాయి అని చెప్తారు. సో మాకు చాలా క్లియర్గా కనపడేవి అక్కడ. నైట్ టైం కొద్దిగా నైట్ అవ్వగానే స్కై లైటింగ్ అంటారు. స్కై లైటింగ్ అంటే ఏదైనా సిటీ లైటింగ్ ఏదైతే ఒక్కసారిగా సిటీ ఈవినింగ్ అవ్వగానే లైట్స్ వస్తే మీరు ఆకాశంలో చూస్తే ఆ లైట్ మొత్తం కొద్దిగా కనపడుతుంది మీరు కొద్దిగా హైట్ ఎక్కి చూస్తే. సో లాహోర్ అను కసూర్ మాకు చాలా దగ్గరగా చాలా కనపడుతూ ఉండేది లైటింగ్స్ ఇలాగా. అండ్ దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పంజాబ్. ఒకప్పుడు ఇండియా పార్టిషన్ అయినప్పుడు పంజాబ్ కూడా పార్టిషన్ అయింది. సో ఇండియా వైపు ఏదైతే ఉందో పంజాబ్, అది మన పంజాబ్. అటువైపు ఈ లాహోర్, కసోర్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఒకప్పుడు ఒక పంజాబ్. ఇప్పుడు పార్టిషన్ తర్వాత అది వేరుగా అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంటుంది పంజాబ్లోకి. ఆ తర్వాత
రీసెంట్‌గా మళ్ళా ఇండస్ వాటర్ ట్రీటీ గురించి గూడా రీసెంట్‌గా పహల్గామ్, ఆపరేషన్ సింధూర్ అప్పుడు. సో, అక్కడ గూడా సట్లెజ్ రివర్ ఉంది. సో, ఇండియన్ ఆర్మీ కంట్రోల్స్ అక్కడున్న సట్లెజ్ రివర్‌లో ఏదైతే బ్యారేజ్ ఉందో అక్కడొక బ్యారేజ్, దాన్ని గూడా హుసేనివాలా ముందు బ్యారేజ్ ఒకటుంటది. ఆ సట్లెజ్ రివర్ పాకిస్తాన్‌లోకి ఎంటర్ అయ్యేది. అది గూడా మన కంట్రోల్‌లోనే ఉంది. ఇన్‌ఫాక్ట్ 1965 వార్ జరిగినప్పుడు ఆ బ్యారేజ్‌ని టార్గెట్ చేసి దాన్ని పేల్చడానికి ట్రై చేశారు. బట్ వీ డిడ్ంట్ లెట్ ఇట్ హ్యాపెన్. ఇంకొకటేంటంటే అదే ప్లేస్‌లో ఇప్పుడు ఒకటి ఏం చెప్తారు అంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్‌గురు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మన ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళని ఆ ప్లేస్‌లోనే ఆ నది ఒడ్డునే వాళ్ళని చంపేశారు అని చెప్తారు. సో, ఇండియన్ ఆర్మీ అక్కడ ఇప్పుడు ఒక స్మారకం కట్టింది వాళ్ళకి మార్టైర్స్ కోసం. మీరు వెళ్ళొచ్చు అక్కడికి. ఇన్‌ఫాక్ట్ నేను చెప్తున్న ఇంటర్నేషనల్ బోర్డర్ ఏదైతే ఉందో అది హుసైనివాలా బోర్డర్ అంటారు. ఓకే. ఎలాగైతే మనకి అట్టారీ వాఘా బోర్డర్‌లో ప్రతిరోజు ఈవినింగ్ పెరేడ్ జరుగుతదో, సేమ్ వే హుసేనివాలా బోర్డర్‌లో గూడా ప్రతి ఈవినింగ్ పెరేడ్ జరుగుతది. ఎవరన్నా పంజాబ్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా హుసేనివాలా బోర్డర్ వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ మీరు ఈవినింగ్ పెరేడ్ గూడా చూడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ గారిది స్మారకం గూడా ఉంది. అది గూడా మీరు చూడొచ్చు. ఇట్స్ ఎ వెరీ నైస్ ప్లేస్ టు విజిట్. మీ ట్రైనింగ్ ప్రాసెస్‌లో కావచ్చు, మీరు పోస్ట్ అయినంక కావచ్చు, ఎనీ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్? లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు సిక్కింలో చెప్పాను. సిక్కింలో నేను పోస్టింగ్ ఉన్నప్పుడు వి వర్ బిల్డింగ్ బ్రిడ్జెస్. ట్యాంక్స్ అనేవి హై ఆల్టిట్యూడ్‌కి వెళ్ళాలి అంటే ఈ కొండలో మౌంటైన్స్‌లో ఏవైతే రూట్స్ ఉంటాయో అవి చాలా నేరోగా ఉంటాయి. కొన్ని చోట్ల వాటికి టర్నింగ్ రేడియస్ కరెక్ట్‌గా ఉండదు. సో, యూ డీల్ విత్ ఎక్స్‌ప్లోజివ్స్ వెరీ ఆఫెన్. అంటే ఎక్కడైతే రూట్స్ నేరోగా ఉన్నాయో మీరు దాన్ని కొద్దిగా బాంబ్ పెట్టి ఎక్స్‌ప్లోజివ్ పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని కొద్దిగా వైడ్ చేస్తారు. లేకపోతే బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ బ్రిడ్జెస్ ట్యాంక్ లోడ్‌ని తట్టుకోగలదా? అంటే ట్యాంక్ అనేది ఒక ట్రాన్స్‌పోర్టర్ మీద తీసుకెళ్తారు. ఒక పెద్ద ట్రక్, దాని వెనకాల ఓపెన్ బెడ్ ఉంటుంది. దాని మీద ట్యాంక్ ఎక్కిచ్చి ఆ పెద్ద ట్రక్ తీసుకెళ్తుంది ట్యాంక్‌ని మౌంటైన్ మీదకి. అంత వెయిట్ ఎగ్జిస్టింగ్ బ్రిడ్జెస్ హ్యాండిల్ చేయగలవా? ఆ బ్రిడ్జెస్ అన్నీ తీసేసి మళ్ళా కొత్త బ్రిడ్జెస్ కట్టాల్సొచ్చిన టైం వచ్చింది. అప్పుడు ఆ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు ఆల్మోస్ట్ కింద ఒక 600, 700 మీటర్స్ లోయ. దాని మీద ప్రతిరోజు పనిచేసేవాళ్ళం. మా సోల్జర్స్ పనిచేసేవాళ్ళు. హార్నెస్ అవన్నీ కట్టుకొని. మీరు ఆ సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి బై మిస్టేక్ ఎవరన్నా పడిపోతే మీకు బాడీ కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్‌లో అలాంటి బ్రిడ్జెస్ కట్టి మాన్యువల్‌గా అంటే విత్ మినిమమ్ ఎక్విప్‌మెంట్. ఇప్పుడంటే వి ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్. ఆ టైంలో 2010 నుంచి 2014 మధ్య టైంలో అయితే వి డిడ్ంట్ హ్యాడ్ సచ్ ఎక్విప్‌మెంట్ రెడీలీ అవైలబుల్. ఒకవేళ ఏదైనా కావాలన్నా గానీ ఇప్పుడు అడిగితే మేబీ ఒక 1 వీక్ పట్టిద్ది. ఆ టెరైన్‌లో కూడా రావడానికి కూడా టైం పడతది. సో, ఉన్న వాటిలతోనే మేనేజ్ చేసుకొని, ఇంప్రూవైజ్ చేసుకొని అలా కట్టేటప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ యాక్సిడెంట్స్ అవ్వడానికి. జనాలువి చాలామందివి అంటే మా సైనికులవి చాలామందివి ఫింగర్స్ కట్ అయిపోయినాయి. ఆ ప్యానెల్స్ మధ్యలో పడిపోయి. సో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇట్స్ ఎన్ ఎవ్రీడే సిచ్యువేషన్. ఆ తర్వాత కొన్ని సార్లు దేర్ ఆర్ ఇన్‌స్టెన్సెస్ వేర్ వి ఫౌండ్ ఎక్స్‌ప్లోజివ్స్, బాంబ్ డిస్పోజల్ సూట్ ఏసుకొని వాటిల్ని రికవర్ చేశాం మేము. అవి ఎస్పెషల్లీ ఏమవుతదంటే అవి చాలా పాత అమ్యునిషన్. బట్ ఇండియన్ ఆర్మీవి కాదు. అవి చైనీస్‌వి ఎక్స్‌ప్లోజివ్స్. ఇవన్నీ మా క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ దగ్గర ఎవరో పేలేలాగా సెట్ చేసి ఎళ్లారు. దాన్ని నేను రికవర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి పట్టుకుంటే ఒక్కొక్క గ్రెనేడ్ గానీ, ఒక్కొక్క ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ పట్టుకుంటే దే ఆర్ వెరీ ఓల్డ్. మాయిశ్చర్ ఫుల్ ఉంది. అది చేతిలో పేలే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సిన్స్ యూ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఇట్ యూ హ్యావ్ టు రికవర్ ఇట్ నో మ్యాటర్ వాట్. సో, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ కాశ్మీర్‌లో అయితే ఎవ్రీ డే యూ గో ఔట్ ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ఎందుకంటే మీరు ఒక్కసారి కంటోన్మెంట్ ఆర్మీ కంటోన్మెంట్ మీరు దాటుతున్నారు. ఇన్‌ఫాక్ట్ మీరు రూమ్‌లోంచి బయటకు వస్తున్నారు అంటే యూ హ్యావ్ టు వేర్ యువర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆల్ ద టైమ్. మీరు రోజుకి అట్‌లీస్ట్ 16-18 అవర్స్ మీ ఒంటి మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది. మీ ఒంటి మీద వెపన్ ఉంటుంది. మీరు కంటిన్యూయస్‌గా యూ ఆర్ క్యారింగ్ ఎ లోడ్ ఆఫ్ ఈజీలీ 10-14 కేజెస్ ఆన్ యువర్ బాడీ. 10-14 కేజెస్ ఆన్ యువర్ మీ బాడీ. బుల్లెట్ ప్రూఫ్ ముందు ఒక ప్లేట్ ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ది. వెనకాల ఒక ప్లేట్ ఉంటుంది. ఈ 2 కలిపి ఈజీగా మీకు 6-8 కేజెస్ ఉంటుంది. ఆ తర్వాత మీ వెపన్ ఒకటి ఉంటుంది. ఈజీగా 3.5-4 కేజెస్. ఆ తర్వాత మీరు పౌచెస్ ఉంటాయి. ఆ పౌచెస్‌లో మీరు అమ్యునిషన్ పెట్టుకుంటారు. గ్రెనేడ్స్ పెట్టుకుంటారు. ఇంకేమన్నా అవసరమైనవి పెట్టుకుంటారు. మీ యూనిఫార్మ్, మీ షూస్, యువర్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్. అంటే ఒక సోల్జర్‌ని తీసుకుంటే ఆ సోల్జర్ వెయిట్ కాకుండా ఆ సోల్జర్ మీద ఈజీగా ఒక 14-15 కేజెస్
మీరు ప్రతి సెకండ్ క్యారీ చేస్తూనే ఉండాలి కాశ్మీర్ లాంటి చోట. ఇన్ని క్యారీ చేస్తూ అండ్ యూ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్ అండ్ ఎజైల్. మీరు ఎక్కడికన్నా ఏదైనా అటాక్ జరిగింది మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. మీరు మౌంటైన్ టెరైన్ ఆ తర్వాత గోడలు దూకాల్సి వస్తుంది, బిల్డింగ్ నుంచి బిల్డింగ్ జంప్ చేయాల్సి వస్తుంది. బిల్డింగ్ టు బిల్డింగ్ అంటే చాలా క్లోజ్గానే కట్టుంటే బట్ స్టిల్ అంత వెయిట్ పెట్టుకొని ఇఫ్ యూ ఆర్ జంపింగ్ అంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మీకు ఇక్కడ కొద్దిగా రిస్ట్రిక్ట్ చేస్తుంది. మీరు అంత ఫ్రీగా పరిగెత్తలేరు. పరిగెత్తేటప్పుడు కూడా మీ పౌచెస్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి, అందులోంచి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు లేసెస్ కూడా ఎలా కట్టుకుంటారో దెర్ ఈజ్ అ టెక్నిక్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. మీరు షూ లేస్ కట్టుకునేది కూడా ఎలా కట్టుకోవాలంటే మీరు ఎలాంటి టఫ్ ఆపరేషన్స్ చేసినా కానీ అవి ఊడిపోకుండా ఉండాలి. బికాస్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ అది ఊడిపోయి మీరు పడ్డారనుకోండి, జస్ట్ మీ వెపన్నే మీకు గుచ్చుకొని చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఒంటి నిండా అమ్యునిషన్ ఉంది, గ్రెనేడ్ ఉంది, ఏదన్నా పిన్ ఊడిపోయి గ్రెనేడ్ పేలొచ్చు, ఎక్స్ప్లోజివ్ ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. మీరు క్యారీ చేసిన హైయెస్ట్ వెయిట్ వెపన్ ఏంటి? హైయెస్ట్ వెయిట్ వెపన్ ఒక ఇన్ఫెంట్రీలో అంటే రాష్ట్రీయ రైఫిల్స్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫెంట్రీ బెటాలియన్. దట్ వర్క్ కూడా కొద్దిగా ఇన్ఫెంట్రీ బెటాలియన్ లాగే ఉంటుంది. సో ఇన్ఫెంట్రీ బెటాలియన్లో మీకు అన్నిటికన్నా వెయిట్ ఉండేది ఏంటి అంటే ఇట్స్ ఈదర్ రాకెట్ లాంచర్, కార్ల్ గుస్తావ్ అంటాం మనం. రాకెట్ లాంచర్ ఈజ్ వెరీ హెవీ అండ్ అట్ ద సేమ్ టైం రాకెట్ లాంచర్తో పాటు మనం రౌండ్స్ క్యారీ చేయాల్సి వస్తుంది. ఉట్టి రాకెట్ లాంచర్ క్యారీ చేసి దెర్ ఈజ్ నో యూజ్ కదా. సో రౌండ్స్ మీరు క్యారీ చేస్తారు. రౌండ్స్లో కూడా రకరకాలు ఉంటాయి. హై ఎక్స్ప్లోజివ్ హెచ్ఈ రౌండ్ అంటాం, హై ఎక్స్ప్లోజివ్ రౌండ్ అంటాం దాన్ని, స్మోక్ రౌండ్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు వార్లోకి వెళ్తుంటే హెచ్ఈఏటీ అంటారు, హై ఎక్స్ప్లోజివ్ యాంటీ ట్యాంక్. సో మీరు రాకెట్ లాంచర్తో మీరు ఒక ట్యాంక్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, ఒక ఏరియాని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇట్స్ అన్ ఏరియా వెపన్ బేసికల్లీ. పర్సనల్ వెపన్ ఒకటి ఉంటుంది విచ్ ఆర్ లైక్ రైఫిల్స్, వీటిని ఏరియా వెపన్స్ అంటాం. ఎందుకంటే ఒక ఏరియా మీద టార్గెట్ చేస్తాం మనం. ఆర్ఎల్ అనేది ఒక మనిషి మీద ఫైర్ చేయం, ఒక ఏరియాని టార్గెట్ చేసి ఆ ఏరియాలో బ్లాస్ట్ అయ్యేలాగా మనం ఫైర్ చేస్తాం. అంటే ఆ ఏరియా మొత్తం బ్లాస్ట్ అవుతుంది సార్? అంటే రేడియస్ టు సమ్ రేడియస్, ఒక 15 meters ఆఫ్ రేడియస్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ గ్రెనేడ్ ఆల్సో అట్లీస్ట్ 5 to 9 meters ఈజ్ వెరీ లీథల్. 15 ఈజ్ స్టిల్ ఎఫెక్టివ్ రేంజ్. సో అలాగా ఒక రేడియస్ ఉంటుంది ప్రతి ఎక్స్ప్లోజివ్ డివైస్కి, దానిలో ఎక్స్ప్లోజివ్ ఎంత ఉన్న దాన్ని బట్టి. సో ఆర్ఎల్ అనేది అదే ఆల్మోస్ట్ ఒక 10 to 12 kgs ఉంటుంది. ఇప్పుడు దెర్ ఆర్ మచ్ మోర్ లైటర్ వర్జన్స్ దట్ ఆర్ కమింగ్. ఇంతకు ముందు అయితే చాలా హెవీ వర్జన్ ఉండేది, ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్ అయ్యి కొద్దిగా లైట్ వెయిట్ ఉన్న వర్జన్స్ వస్తున్నాయి. కానీ దాని రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఈజీలీ 3.5 to 4 kg ఉంటుంది ఒక్కొక్క రౌండ్ దానిలో ఫిట్ అయ్యేది. అలాంటివి ఈజీగా 4 రౌండ్స్ ఒక మనిషి మీద క్యారీ చేస్తాం. మిగతావన్నీ మన వెనకాల ఉన్న వెహికల్లో అక్కడ స్టోర్ అయి ఉంటే కానీ ఇమీడియట్గా కావాలి యూస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఒక 4 మాత్రం ఈజీలీ మనిషి మీద వేసుకొని, అంటే ఇద్దరు ఉంటారు. రాకెట్ లాంచర్ ఫైర్ చేయడానికి ఇద్దరు ఉంటారు, RL1 RL2 అంటాం. ఓకే. RL1 అనే అతను రాకెట్ లాంచర్ని పట్టుకొని ఉంటాడు, RL2 అనే అతను దాని వెనకాల లోడ్ చేసి బ్యాక్ బ్లాస్ట్ ఏరియా క్లియర్ అని చెప్పిన తర్వాతే RL ఫైర్ అవుతుంది. ఎందుకంటే RL ఫైర్ అయినప్పుడు రౌండ్ ముందుకు వెళ్తుంది, దాని ప్రెషర్, దాని ఫ్లేమ్, ఒక జెట్ ఇంజన్ ఫ్లేమ్ ఎలా వస్తుంది అలా వెనకాలకు ఫ్లేమ్ వస్తుంది. సో వెనకాల ఎవరన్నా అది ఫైర్ అయినప్పుడు ఉంటే వాళ్ళ తల ఎగిరిపోతుంది ఆ బ్యాక్ బ్లాస్ట్కి, అంత పవర్ఫుల్గా వస్తుంది. సో RL ఫైర్ చేసే ముందు ప్రతిసారి RL ఎవరైతే ఫైర్ చేస్తున్నాడో అతని నెంబర్ 2 ఎవరైతే ఉంటారో వెనకాల అట్లీస్ట్ ఒక 5 to 10 meters వరకు ఎవరు నుంచోకూడదు. వీపు మీద ఒకసారి గట్టిగా కొట్టి బ్యాక్ బ్లాస్ట్ ఏరియా క్లియర్ అని చెప్పిన తర్వాతే RL ఫైర్ అవుతుంది. ఓకే. సో RL ఈజ్ వన్ ఆఫ్, అంటే కాశ్మీర్లో కూడా రాష్ట్రీయ రైఫిల్స్ కి చాలాసార్లు హెల్ప్ అయిన వెపన్ రాష్ట్రీయ రాకెట్ లాంచర్స్. రాకెట్ లాంచర్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్, ఎస్పెషల్లీ అర్బన్ వార్ఫేర్లో. కొన్నిసార్లు ఇళ్లల్లో టెర్రరిస్టులు దాక్కొని ఉంటారు. ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఫ్లష్ దెమ్ అవుట్. అవును. సో కొన్నిసార్లు ఏం చేయాలి అంటే మీరింట్లోకి వెళ్ళే బదులు మీరు ఇంట్లోకి వెళ్తున్న ముందు మీకు బేసిక్ మినిమం కన్ఫర్మేషన్ కావాలి. వీడు బతికున్నా కానీ, ఒకవేళ టెర్రరిస్ట్ బతికున్నా కానీ మా మీద అటాక్ చేసే అంత శక్తి ఉండకూడదు. సో అందుకని ఏం చేస్తామంటే ఒక రాకెట్ లాంచర్ ఫైర్ చేసినప్పుడు ఆ ఇంట్లో డ్యామేజ్ వల్ల, ఆ బ్లాస్ట్ వల్ల డెబ్రిస్ కింద పడిపోవడం కానీ, లేకపోతే ఏదన్నా వాల్ అది పడిపోతుంది కదా దాని కింద ఇరుక్కుపోవడం కానీ, అప్పుడు ఇట్ బికమ్స్ మచ్ ఈజీ ఫర్ అస్ టు కిల్ దోస్ టెర్రరిస్ట్.
సో అలాంటి టైంలోనే లోపలికి వెళ్ళినప్పుడు అందుకే చాలాసార్లు మీకు లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేదాకా మీకు తెలియదు వాడు నిజంగా చనిపోయాడా కన్ను ఊపిరితో ఉన్నాడా లేకపోతే ఏంటి అని. సో దట్ ఈస్ ద రీజన్ ద ఫస్ట్ థింగ్ వీ డూ వెన్ వి సీ బాడీ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ ఈస్ టు టేక్ ఎ హెడ్ షాట్. సార్ ఈ టెర్రరిస్ట్లని పట్టుకొని వస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తే వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టి మేపుతుంటుంది. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చూడండి, యాజ్ పర్ ఇండియన్ జ్యుడిషియరీలో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది లెట్స్ టేక్ కసబ్కి గవర్నమెంట్ లాయర్ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. ఒక కేసు వాదనకు వచ్చింది, ఒక కేసు కోర్టులోకి వచ్చినప్పుడు 2 పక్షాల తరపు నుంచి వాదించడానికి ఉండాలి. ఇట్ ఈజ్ అంటే ఇది చాలా గొప్ప విషయం. ఒక రకంగా చూస్తే మనకైతే కోపం వస్తుంది, కానీ ఇది తప్పు ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళని వాళ్ళ వాదించుకోవడానికి, వాళ్ళ పర్స్పెక్టివ్ని బయటికి పెట్టడానికి, వాళ్ళ తరపున వాదించుకోవడానికి ఇండియన్ జ్యుడిషియరీ గివ్స్ దెమ్ ఫ్రీడమ్ అంటే రైట్స్. ఫ్రీడమ్ కన్నా కానీ రైట్స్. సో ఇప్పుడు కసబ్ ఉన్నాడు, కసబ్ మనకి తెలుసు, కానీ కసబ్ దాన్ని ఏమంటారు, మనం ఇలా చేశాడని తెలుసు. బట్ ఇట్ షుడ్ గో త్రూ అ ఫేర్ జ్యుడిషియల్ ప్రాసెస్, ఎందుకంటే ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ వాచింగ్ యూ. ఓకే, సో యాజ్ ఎ డెమోక్రసీ, యాజ్ అ కంట్రీ హూ రియల్లీ అంటే రూల్ బుక్ రాసుకుంటే సరిపోదు, ఆ రూల్ బుక్ మనం ఫాలో అవ్వాలి. అవును, మనం పెట్టుకున్న రూల్స్ మనం ఫాలో అవుతుంటే ద వరల్డ్ ఆల్సో లుక్ అట్ యూ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ. సో అందుకని కసబ్ని పట్టుకున్న తర్వాత కూడా ఉరేయడానికి చాలా టైం ఎందుకు పట్టింది అంటే, ఇట్ షుడ్ గో త్రూ ఎ జ్యుడిషియల్ ప్రాసెస్. సో కసబ్కి అందుకని చెప్పి లాయర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఒకవేళ వాళ్ళంతటి వాళ్ళే ఒక లాయర్ని పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టుకోలేని టైంలో ఇట్స్ ది డ్యూటీ ఆఫ్ ది కోర్ట్ టు ప్రొవైడ్ దెమ్ లా అసిస్టెన్స్. సో ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్గా వర్డిక్ట్ రావడానికి టైం పట్టింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కసబ్ని పట్టుకొని అన్ని రోజులు ఉంచడం ఒక రకంగా మంచి పని. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా కల్నల్ పురోహిత్, ఇప్పుడు బ్రిగేడియర్ పురోహిత్ అయ్యారు, బ్రిగేడియర్ శ్రీకాంత్ పురోహిత్ గారు అని ఉన్నారు. కల్నల్ పురోహిత్ ఒకప్పుడు, ఇంతకుముందు లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్. మాలేగావ్ అని ఒక ప్లేస్ ఉంది మహారాష్ట్రలో, అక్కడ బ్లాస్ట్ జరిగినాయి. సాధ్వి ప్రజ్ఞ విన్నారా పేరు ఎప్పుడన్నా? సాధ్వి ప్రజ్ఞ, ఆ తర్వాత కల్నల్ పురోహిత్. కల్నల్ పురోహిత్ వాజ్ అన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. ఓకే, ఆయన్ని ఆ బ్లాస్ట్లో ఫ్రేమ్ చేసి మహారాష్ట్ర పోలీస్, ముంబై పోలీస్ ఏదైతే ముంబై ఏటీఎస్ పోలీస్ కూడా కాదు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఒక సర్వింగ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ అని ఫ్రేమ్ చేసి ఆయన్ని ఆల్మోస్ట్ ఫర్ 9 years జైల్లో ఉంచింది. ఇది ఇట్స్ వెరీ ఫేమస్ కేస్, మీరు చదవాలి ఒకసారి కల్నల్ పురోహిత్ గారి గురించి. రీసెంట్గానే ఆయన ఒక 4-5 years బ్యాక్ ఆయన రిలీజ్ అయ్యారు. అన్ని ఛార్జెస్ ఆయన మీద నుంచి ఎత్తేసారు. యాక్చువల్గా ఇదంతా ఎందుకు అంటే, దెర్ ఈస్ సమ్ కాన్స్పిరసీ, అది నిజమే, బట్ లెట్స్ అజ్యూమ్ ఇట్ యాజ్ అ కాన్స్పిరసీ ఫర్ నౌ. సాఫ్రన్ టెర్రర్ అంటే హిందూస్ కూడా టెర్రరిజం చేస్తారు అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆయన్ని దానిలో ఇరికించి, ఈ 26/11 అటాక్స్ కూడా దీనిలో కూడా సాఫ్రన్ టెర్రర్ అనే దాన్ని ఒక కాయిన్ టర్మ్ చేయడానికి ట్రై చేశారు. అంటే వీ హ్యావ్ డన్ ఏ పాడ్కాస్ట్ విత్ ఫార్మర్ ఐబీ ఆఫీసర్ సార్, సేమ్ థింగ్ చెప్పారు కదా. అంటే అందులో మీరు when he's going through the reports of that particular 26/11 attacks, so హిందూ టెర్రర్ అటాక్ గా చేద్దాం అనుకున్నారు. కసబ్ దొరకడము మనకి మంచిదైంది. కసబ్ చేతికి కూడా అతను మనం హిందూ దారం కట్టుకుంటాం, కాశీదారం లాంటిది, అదొకటి కలావా లాంటిది ఒకటి కట్టుకొని రావడం. ఇందులో మీరు ఇంకొక విషయం చూడండి, తుకారాం ఓంబ్లే గారు అని చెప్పి ఒక కానిస్టేబుల్, ఆయన ముంబై పోలీస్లో. ఓకే, ఆయన కసబ్ని ఎలా పట్టుకున్నారంటే, కసబ్ కార్ ఆపారు. కసబ్ ఏ కార్లో అయితే వస్తున్నాడో ఆ కార్కి చెక్ పోస్ట్ పెడితే కసబ్ కార్ ఆపాడు దూరంగా చెక్ పోస్ట్ చూసి. ఆ టైంలో తుకారాం ఓంబ్లే వాళ్ళని బయటికి లాడడానికి ట్రై చేశాడు. ఆయన చేతిలో లాఠీ ఒక్కటే ఉంది, ఏం లేవు. కసబ్ ఆయన చెస్ట్ మీదకి AK-47 పెట్టి మొత్తం మ్యాగజైన్ ఎంటీ చేసేసాడు. కానీ తుకారాం ఓంబ్లే గారు లాస్ట్ మూమెంట్ వరకు కూడా, ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ వెపన్ అంతే హోల్డ్ చేసి పట్టుకొని ఉన్నారు, వాడు పారిపోకుండా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, తుకారాం ఓంబ్లే గారు ఈజ్ ఎక్స్ ఇండియన్ ఆర్మీ. ఆయన ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఆ తర్వాత మహారాష్ట్ర పోలీస్ జాయిన్ అయ్యారు యాజ్ అ సెకండ్ కెరియర్. ఓకే, సో దట్ ఈస్ ది కరేజ్ వెన్ సంథింగ్ కమ్స్ ఆన్ ది నేషన్.
ఆర్మీలో మీకు ఆ కరేజ్, మీకు ఆ కన్విక్షన్, మీకు ఆ ఎదురెళ్ళే ధైర్యం అది మీకు ఆర్మీ ట్రైనింగ్ ఇస్తది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్తున్నాను కదా 40 కిలోమీటర్స్. ఒక మనిషి 40 కిలోమీటర్లు పరిగెడతారని చెప్పి నేను పరిగెత్తే వరకు నాకు తెలీదు. నా బాడీని ఆ లిమిట్స్ వరకు నేను పుష్ చేయగలనని నాకు తెలీదు. మోస్ట్ ఆఫ్ మై బ్యాచ్‌మేట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ మై కౌంటర్ పార్ట్స్ వుడెంట్ హావ్ నోన్ ఇట్. యూ ఓన్లీ నో ఇట్ వన్స్ యూ ట్రై ఇట్. దానికి తోడు అంటే ఒక టీమ్ విన్నింగ్ అనేది ఒక ఈగో మీదకి తీసుకుంటే మీరు యూ విల్ డూ వండర్స్. యూ కెన్ పుష్ టు ఎనీ ఎక్స్‌టెంట్. గాట్ ఇట్. ఆపరేషన్ సింధూర్ ఒక ప్లాన్డ్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ కోసం చేసిన అటాక్ అని చెప్పి చాలా టాక్స్ వినిపిస్తున్నాయి. అంటే ఆపరేషన్ సింధూర్ గురించి అంటున్నారా? లేకపోతే పహల్గామ్ అటాక్. పహల్గామ్ Yes. అటాక్. ఓకే. సో మోడీ గారు ఫేమ్ గురించి చేశారు. మోడీ గారు నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ రావాలి అంటే ఇట్లా నరేటివ్ బిల్డ్ చేస్తేనే వస్తారని చెప్పి చేశారని చాలా టాక్స్ వినిపిస్తున్నాయి. అది నిజమేనా మీ ఒపీనియన్ ప్రకారం? నన్ను అడిగితే స్ట్రైట్ ఆన్సర్ అయితే నేను ఖచ్చితంగా నో అనే చెప్తాను. ఎందుకంటే ఫేమ్ కోసమే చూసుకోవాలి అని అనుకుంటే హీ ఈజ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ లీడర్స్ ఇన్ ద వరల్డ్. అప్రూవల్ రేటింగ్స్ మీరు చూసుకున్నా కానీ హీ ఈజ్ ఆల్రెడీ అట్ ద టాప్. ఏదన్నా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే తప్ప వీ కాంట్ కమ్ టు ఎ కంక్లూజన్. బట్ ఇప్పుడు మీరు నన్ను అడిగితే మాత్రం ఐ డోంట్ థింక్ సో అలాగే ఏదైనా చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి నైబరింగ్ స్టేట్ ఉన్నప్పుడు మీకు అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కశ్మీర్లో ఇట్స్ ఎ న్యూ కశ్మీర్. దెర్ ఈస్ ప్రాస్పెరిటీ పెరుగుతుంది, కొద్దిగా టూరిజం పెరుగుతుంది, ఆ తర్వాత యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. చాలామంది కశ్మీరీస్ ఇంతకుముందు ఎవరైతే కొద్దిగా ఇండియాకి అగేన్స్ట్ ఉండేవాళ్ళో ఆ నెరేటివ్ కూడా చేంజ్ అవుతుంది. పీపుల్ ఆర్ బికమింగ్ ప్రో ఇండియా. మే నాట్ బీ ఫుల్ స్కేల్, బట్ అట్ ద సేమ్ టైం తక్కువ అని కూడా చెప్పలేము. చాలామంది ప్రో ఇండియా, ఎందుకంటే వాళ్ళు పిఓకేలో కండిషన్స్ని చూస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ బేసిక్స్ ఏవైతే బేసిక్ సరుకులు కానివ్వండి, ఏదైనా ఇంట్లో వాడే వస్తువులు కానివ్వండి, అంటే రోజువారీ వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ కాస్ట్ చూస్తున్నారు. మన ఇండియాలో కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ కాశ్మీరీస్ చూస్తున్నారు ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అని. అండ్ ఫైనల్లీ దే ఆల్సో రియలైజ్ దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది అంటే కశ్మీరీస్ ఒకవేళ ప్రో ఇండియా అయిపోతే ఈ పాకిస్తాన్లో ఏదైతే నెరేటివ్ ఉందో మేము కశ్మీర్ కోసం ఎన్ని దశాబ్దాలైనా ఎన్ని శతాబ్దాలైనా మేము ఫైట్ చేస్తూ ఉంటామని ఏదైతే పాకిస్తానీస్ చెప్తూ ఉంటారో దానికి అడ్డంకి ఇది. ఎందుకంటే జనాలు ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు అక్కడ ఆపరేషన్స్ చేయడం కానివ్వండి, లేకపోతే అటాక్స్ చేయడం కానివ్వండి చేయలేరు. సో అలాగే ఏదైతే పీస్ఫుల్గా ఉందో దాన్ని, ఆ వాతావరణాన్ని కొద్దిగా స్పాయిల్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళే చేశారని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను. హూ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇండియా? ఇంటర్నల్ పాలిటిక్సా లేదు అంటే నిజంగా పాకిస్తానీసా? చూడండి, అజిత్ దోవల్ గారు కూడా ఈ విషయం చాలాసార్లు చెప్పారు. ఇండియా ప్రతిసారి ఇండియన్స్ వల్లే ఓడిపోయింది అని. సో బయట థ్రెట్స్ అనేవి మనకి ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్గా ఉన్న థ్రెట్స్ని కూడా మనం హ్యాండిల్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు మనకి సిడిఎస్ ఉండేవాళ్ళు, జనరల్ బిపిన్ రావత్. హెలికాప్టర్ క్రాష్లో ఆయన చనిపోయారు మీకు గుర్తుంటే. ఆయన ఫస్ట్ టైం ఈ టర్మ్ని కాయిన్ చేశారు 2.5 వార్ ఫ్రంట్ అని. అంతకు ముందు వరకు ఇండియన్ ఆర్మీ వాజ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ 2 వార్ ఫ్రంట్. 2 వార్ ఫ్రంట్ అంటే ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా. బట్ బిపిన్ రావత్ గారు ఈ ట్రెండ్స్ అన్నిటిని, అంటే సివిల్ సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి, ఎవరైతే టెర్రరిస్ట్ని షీల్డ్ చేస్తున్నారు లా పరంగా కానివ్వండి, లేకపోతే నెరేటివ్ పరంగా కానివ్వండి, వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి 0.5 అన్నారు. అంటే మనకి 2 ఫ్రంట్ ఎంత ఇంపార్టెంటో డీల్ చేయడం, 0.5 ఫ్రంట్ కూడా అంతే ఇంపార్టెంట్ డీల్ చేయడం. సో మీరు అడిగితే చైనాని, పాకిస్తాన్ని చెక్లో పెట్టగలిగే క్యాపబిలిటీస్ ఇండియన్ ఆర్మీకి ఉన్నాయి. కానీ ఇంటర్నల్గా ఏదైతే థ్రెట్ ఉందో దాన్ని కూడా చెక్లో పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. అండ్ దే హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్. సో అందుకే ముస్లిమ్స్ అందరినీ యాంటీ నేషనల్స్ అని చెప్పాను. ముస్లిమ్స్ అందరినీ యాంటీ నేషనల్స్ అనాల్సిన అవసరం లేదు. చాలామంది హిందూస్ కూడా ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఐఎస్ఐ కొంతమందిని ఇండియాలో రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత ఇక్కడ వీడియోస్ కానివ్వండి, ఆర్మీ మూవ్మెంట్కి సంబంధించినవి ఏమన్నా వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే కొన్నిసార్లు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ లీక్ చేయించడం కానీ, వీటిలో హిందూస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో ఒక రిలీజియన్ని కంప్లీట్గా యాంటీ నేషనల్ అని మనం అనలేము జస్ట్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ సర్టెన్ కమ్యూనిటీ. అలాగ మీరు చూసుకుంటే ఇండియన్ ఆర్మీలో ఇప్పటి వరకు చాలామంది ముస్లిమ్స్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. స్టార్టింగ్లో మనకి
1965 వార్ జరిగినప్పుడు హవల్దార్ అబ్దుల్ హమీద్ గారు అని ఉన్నారు. ఆయనకి పరమవీర్ చక్ర వచ్చింది. ఆ తర్వాత బ్రిగేడియర్ ఉస్మాన్ గారు కానివ్వండి, ఆ తర్వాత మీరు కశ్మీర్లో చూసుకుంటే దెర్ ఈస్ ఎ రెజిమెంట్ కాల్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్ఫెంట్రీ. జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్ఫెంట్రీలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కశ్మీరీ ముస్లిమ్స్ హూ ఆర్ సోల్జర్స్. ఆ తర్వాత ఇఖ్వానీస్ అని ఇంకొకళ్ళు ఉన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో అదొక ఎథ్నిసిటీ ఇఖ్వానీస్. ఇఖ్వానీస్ బేసిక్గా ఫస్ట్ టెర్రరిస్ట్. వాళ్ళందరూ ఆ తర్వాత వాళ్ళ ఆయుధాలన్నీ గవర్నమెంట్ కింద ముందు సరెండర్ అయ్యి దే స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఇండియన్ ఆర్మీ. వాళ్ళదొక టీఏ బెటాలియన్ ఉంది, వాళ్ళ టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్. ఎక్కడైతే ఇఖ్వానీస్ ఎవరైతే ఇంతకుముందు టెర్రరిస్ట్గా ఉన్నారో ఇప్పుడు వాళ్ళు మారిపోయి వాళ్ళు ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేసి ఇన్ఫ్యాక్ట్ కశ్మీర్లో చాలామంది టెర్రరిస్ట్ని చనిపోవడానికి రీజన్ వాళ్ళే. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కానివ్వండి, వాళ్ళు ఇండియన్ ఆర్మీకి చేసిన హెల్ప్ కానివ్వండి. సో ఒక్క రిలీజియన్ని కంప్లీట్గా మీరు అందరూ యాంటీ నేషనల్ అని ఒక యాంటీ నేషనల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? యాంటీ నేషనల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఒక కంట్రీకి ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయో, ఏదైతే క్లాసిఫైడ్ ఉంటుందో, ఏదైతే సీక్రెట్ ఉంటుందో దాన్ని అలాంటి డాక్యుమెంట్స్ని కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ని కానీ బయట వాళ్ళకి అమ్మడం. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని పరిస్థితుల్లో ఎవరో ఒక వ్యక్తి హనీ ట్రాప్ అయ్యి ఉండొచ్చు. హనీ ట్రాప్ అయ్యి అతను కాపాడుకోవడం కోసం ఇన్ఫర్మేషన్ అమ్మడం ఇలా చేస్తాడు. ఇది కూడా తప్పే. మీరు హనీ ట్రాప్ అవ్వండి, ఏదైనా అవ్వండి, మీరు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం దేశాన్ని నమ్ముతున్నారు అంటే మీరు యాంటీ నేషనల్ అని అర్థం. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇంటర్నల్గా మన ఇన్ఫర్మేషన్ ఆర్మీ మూవ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆర్మీ ఒక టెర్రరిస్ట్నో లేకపోతే ఒక యాంటీ నేషనల్ని పట్టుకున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి అగేన్స్ట్ అంటే ఆర్మీకి అగేన్స్ట్గా నెరేటివ్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, ప్రొటెస్ట్ చేయడం కానివ్వండి, ప్రొటెస్ట్ పేరుతో వైలెన్స్ చేయడం కానివ్వండి, వీళ్ళందరినీ యాంటీ నేషనల్స్ కిందే చూడాలి. ఎనీ పర్సన్ హూ డ్యామేజెస్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ కంట్రీ, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంట్రీ, sells important information to save themselves or for money, everybody should be considered an anti-national. అది ఏ రిలీజియన్ నుంచి అయినా అవ్వచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఆర్మీ క్రూలో ఎంతమంది ముస్లిమ్స్ ఉంటారు? అలాగే పర్టికులర్గా ఇంతమంది అని లేదు. ఇట్స్ ఎ వెరీ మిక్స్డ్. కొన్ని రీజన్స్లో ఇప్పుడు మీరు రాజ్పుత్ రెజిమెంట్స్లో చూసుకుంటే దెర్ ఆర్ ముస్లిం కంపెనీస్ ఆల్సో. అంటే బేసిక్గా ఒక బెటాలియన్లో 3 to 4 కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో ఒక కంపెనీ ముస్లిం కంపెనీస్ ఉన్న రెజిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే నేను ఇందాక మీకు చెప్పాను, ఇండియన్ ఆర్మీకి దెర్ ఈజ్ నో రిలీజన్. ఒక్కసారి మీరు ఆర్మీ యూనిఫామ్ వేసుకున్న తర్వాత వీ డోంట్ కేర్ ఇఫ్ యు ఆర్ ఏ హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్. దట్ ఈస్ కంప్లీట్లీ సెకండరీ అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ పర్సనల్. సో ఇలాంటి క్వశ్చన్ అడగాల్సిన అవసరం కూడా లేదు ఒక ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఆర్మీలో ఉంటారో వాళ్ళు ఏ రిలీజన్ వాళ్ళైనా కానివ్వండి, వన్స్ దే గెట్ ఇన్ టు ది ఆర్మీ దే అండర్స్టాండ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎవరిని తక్కువ చేసి చూడరు, అందరూ ఈక్వల్గా. మనం చాలా మాటలు చెప్పుకుంటూ ఉంటాం కదా, సెక్యులరిజం, అందరూ ఒకటే. బట్ సివిల్ స్ట్రీట్లో అందరూ ఒకటి కాదు. ఇప్పుడు హిందూ టెంపుల్స్ మనం తీసుకున్నాం. హిందూ టెంపుల్స్ ఆర్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్. హిందూ టెంపుల్స్లో ఏదైతే రెవెన్యూ వస్తుందో అది గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఫర్ అదర్ రిలీజియన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఉంది సివిల్ వరల్డ్లో. కానీ ఆర్మీలో అలా లేదు. మీరు ఫస్ట్ సోల్జర్, ఆ తర్వాతే మీరు హిందూ అయినా ముస్లిం అయినా ఏదైనా. సో అందుకే ఆర్మీలో మీకు సర్వధర్మస్థల్ అనే కాన్సెప్ట్ మీకు వర్కౌట్ అవుతుంది. సివిల్ వరల్డ్లో సర్వధర్మస్థల్ అనే కాన్సెప్ట్ మీకు అందుకే వర్కౌట్ అవ్వదు. నార్మల్గా మిలిటెంట్స్ని చూస్తుంటాం కదా, వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళని బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారు? ఓకే, సో ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ కాశ్మీర్. జనరల్గా ఎవరన్నా మిలిటెన్సీలోకో లేకపోతే టెర్రరిజంలోకో రాడికలైజ్ అవుతున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ దేర్ ఏజ్ గ్రూప్ ఈజ్ ఇన్ దేర్ టీన్స్. ఓకే, టీన్స్ అనే ఏజ్ ఎలాగుంటుంది అంటే అప్పుడప్పుడే కొత్తగా దాన్ని ఏమంటారు, యువర్ హార్మోన్స్ స్టార్ట్స్ చేంజింగ్. యూ వాంట్ యువర్ ఓన్ ఐడెంటిటీ, యూ వాంట్ అటెన్షన్. చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, దాన్ని ఎలాగ డైరెక్ట్ చేయాలో మీకు తెలీదు. సో అలాగా ఎప్పుడైతే చాలా అలాంటి కన్ఫ్యూజ్ స్టేట్లో ఎప్పుడైతే ఉంటారో దట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ రాడికలైజేషన్. అంటే రాడికలైజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఆ టీన్స్లో ఉన్న ఎవరైతే యంగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడం మొదలు పెడతారు, లేకపోతే వాళ్ళకి డ్రీమ్స్ చూపిస్తారు. మీరు వెపన్ పట్టుకొని రేపు తిరుగుతూ ఉంటే అసలు కాశ్మీర్ రోడ్ల మీద మీరు ముజాహిద్, మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, మిమ్మల్ని అంటే మీరంటే జనాలు పడి చచ్చిపోతారు, మీరు అల్లాకే బందీ, లష్కర్, ముజాహిద్ ఇలాగ చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. సో ఎక్కువ మంది మీరు టెర్రరిస్టులను చూస్తే కాశ్మీర్లో కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్
పాకిస్తాన్‌లో గానీ, వీళ్ళందరి రాడికలైజేషన్ గానివ్వండి, ఇదంతా బ్రెయిన్ వాషింగ్ ఏదైతే ఉంటుందో, ఇది చాలా ఎర్లీ ఏజెస్‌లో స్టార్ట్ అవుతది. చాలా అంటే చాలా ఎర్లీ ఏజెస్. ఫర్ దట్ మ్యాటర్ 7, 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు చాలామందున్నారు పాకిస్తాన్‌లో. కశ్మీర్‌లో 14, 15 ఇయర్స్, 12, 13, 14 ఇయర్స్ ఈ టీన్స్ ఏవైతే స్టార్టింగ్ ఏజ్ ఉంటుందో, ఆ టైంలో వీళ్ళని క్యాచ్ చేస్తారు. లేకపోతే ఎవరికన్నా ఏదన్నా చిన్న అవమానం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద ఎళ్తున్నారు. హైదరాబాద్‌లోనే మీరు రోడ్డు మీద ఎళ్తున్నారు. ఒక ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపి ఏదో పిచ్చిగా మాట్లాడాడు. మీకు ట్రాఫిక్ పోలీస్ మీద కోపమొస్తది. కానీ మీరు ఇంటికెళ్తారు. మీరు దాన్ని మర్చిపోయి పక్కన పెట్టేస్తారు. యువర్ లైఫ్ గోస్ ఆన్. కానీ అక్కడేం చేస్తారంటే ఒక పోలీస్ ఎవరన్నా, లేకపోతే ఒక ఆర్మీ వాళ్ళు ఎవరన్నా ఒక చెక్ పోస్ట్ దగ్గర ఎవరితో అన్నా కొద్దిగా హార్ష్‌గా బిహేవ్ చేశారనుకోండి. అలాంటి పిల్లల్ని పట్టుకొని వాళ్ళని ఆ హేట్ అనేది ఇంకా ఎక్కువ చేసి, నువ్వు ఇక్కడ అన్ని రోజులు వీళ్ళ చేత తిట్టించుకుంటానే బతకాలి. లేకపోతే వీళ్ళు నిన్ను నొక్కుతున్నారు, వీళ్ళు నిన్ను ఎదగనివ్వరు. ఇలాంటి మాటలన్నీ వాళ్ళకి నూరిపోసి, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఒక ఆర్మీ చెక్ పాయింట్‌లో గానీ, ఒక పోలీస్ చెక్ పాయింట్‌లో గానీ పీపుల్ హ్యావ్ టు బి స్ట్రిక్ట్. అందుకే అవి చెక్ పాయింట్స్. స్ట్రిక్ట్‌గా వెతకాలి, జేబులు వెతుకుతారు. కానీ ఆ ఏజ్‌లో టీన్స్‌లో ఎలాగుంటారు? ఎదురు సమాధానాలు చెప్తారు కదా! అది నీ జేబులో ఏమున్నాయి చూపించు అంటే, నీకెందుకు చూపించాలి? సో, ఇలా చెప్పినప్పుడు జనరల్‌గా ఎవరైతే యూనిఫార్మ్ పర్సన్ ఉన్నారో దే విల్ బిహేవ్ మచ్ మోర్ స్ట్రిక్ట్. నేను చూపించమన్నప్పుడు చూపించాలి. ఇది రూల్ అని చెప్పి స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేస్తారు. కానీ ఆ చిన్న ఇన్సిడెంట్‌ని వాళ్ళ మైండ్‌లో మాటి మాటికి రీప్లే చేసి, నిన్ను ఇక్కడుంటే వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, లేకపోతే నిన్ను నొక్కి ఉంచడానికి ట్రై చేస్తున్నారు. ఇలాగ వాళ్ళలో హేట్ నింపి ఫైనల్‌గా వాళ్ళు అగెయిన్స్ట్ అయ్యేలాగా తయారు చేస్తారు. సో, మేజర్‌గా నేను చూసినవి ఏవైతే టెర్రరిజంలోకి ఎందుకెళ్లారు, ఏ ఏజ్ గ్రూప్‌లో ఎళ్లారో చూస్తే, దీస్ ఆర్ ది ఏజ్ గ్రూప్స్ వేర్ దే గెట్ మోటివేటెడ్ వెరీ ఈజీలీ. రాడికలైజ్ చేయడం చాలా ఈజీ. ఒక వీడియోలో చూసాం టెర్రరిస్ట్‌ని షూట్ చేశాక కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వాళ్ళ హెడ్ షూట్ చేస్తారంట. అది నిజమేనా? మీకు చెప్పాను కదా! ఒకసారి ఒక ఇంట్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నారనుకోండి. మనం వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తాం. మనం ఫైర్ చేస్తాం. మనకి డైరెక్ట్‌గా కనపడట్లేదు. మనకి వాడు కింద పడిపోయింది మనం చూసాం. మనం ఫైర్ చేసాం. అన్ని ఫైర్ చేసిన తర్వాత కూడా వాడు నిజంగా చనిపోయాడా? కొన ఊపిరితో ఉన్నాడా? ఇది మనకి వాడి దగ్గరికెళ్ళే వరకు తెలీదు. కొన్ని సార్లు పాస్ట్‌లో ఏమైంది అంటే చనిపోయారు అనుకోని దగ్గరికెళ్ళిన తర్వాత వాడు చనిపోకుండా, లేకపోతే వాడి చేతి కింద జస్ట్ ఒక గ్రెనేడ్ పిన్ తీసి పెట్టుకొని ఫోర్సెస్ దగ్గరికెళ్ళగానే ఆ చెయ్యి ఓపెన్ చేస్తాడు. గ్రెనేడ్ మీద క్లిప్ ఏదైతే ఉంటుందో ఆ క్లిప్ ఓపెన్ అయిపోతుంది. వెళ్ళి బాడీని రికవర్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చనిపోయిన రోజులు చాలా ఉన్నాయి. సో, అందుకని చెప్పి ఫస్ట్ కొద్దిగా దూరం నుంచి మనకు కనపడగానే ఒక టెర్రరిస్ట్ డెడ్ బాడీ, అంటే డెడ్ బాడీయా కాదా మనకి ఇంకా కరెక్ట్‌గా తెలీదు. సో, ఒక్క ఫైనల్ కన్ఫర్మేషన్‌గా ఒక హెడ్ షాట్ చేసేసి ఇంకా కంప్లీట్. ఇంకా ఖచ్చితంగా ఇది శవమే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక హెడ్ షాట్ అనేది కంపల్సరీ. ఒక పొలిటీషియన్ చనిపోయినా, ఒక డబ్బున్న మనిషి చనిపోయినా, లేదు ఒక యాక్టర్ చనిపోయినా, ఒక ఫిల్మ్ డైరెక్టర్ చనిపోయినా, రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయి, టీవీ మొత్తం టీఆర్‌పీ కోసం అదే కవరేజ్ ఇస్తుంది. బట్ వై నాట్ సేమ్ విత్ ఏ ఆర్మీ సోల్జర్? పొలిటీషియన్‌ని కాసేపు పక్కన పెడదాం. పొలిటీషియన్‌లో కూడా ఇఫ్ హీ ఈజ్ హోల్డింగ్ ఎనీ దాన్నేమంటారు కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఒకవేళ ఆయన మినిస్టరో, ఎమ్మెల్యేనో, ఎంపీయో లేకపోతే ఏదో ఒకటి అలాగైతే దాన్ని పక్కన పెట్టండి. మిగతా ఏదైనా గానీ ఒక పొలిటీషియన్ ఎవరైతే అపోజిషన్‌లో ఉన్నారో, లేకపోతే ఏ గవర్నమెంట్ పోస్ట్ లేదు పొలిటీషియన్ దగ్గర. హి ఈజ్ జస్ట్ ఎ పొలిటీషియన్. హి ఈజ్ నాట్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఏది కాదు. జస్ట్ ఎ పొలిటీషియన్. ఒక రిచ్ మ్యాన్, ఒక దాన్నేమంటారు ఒక యాక్టర్. వీళ్ళు చనిపోతే వీళ్ళ అంత్యక్రియ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళది వాళ్ళు వాళ్ళే. పెట్టుకుంటారు. కానీ ఒక సోల్జర్ చనిపోతే వాళ్ళ అంత్యక్రియ ఖర్చులు కూడా ఆర్మీయే పెట్టుకునిద్ది. సో, రీసెంట్‌గా మీరు ఆపరేషన్ సింధూర్ టైంలో చూసుంటే మన తెలుగు వ్యక్తి ఒకతను అగ్నివీర్ మురళీ నాయక్ అని. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీని ఆయన ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు చూడాలి. ఆర్మీ ట్రక్ వచ్చింది. అందులో తీసుకొచ్చారు. దాని వెనకాల మొత్తం ఊరు, దాంతో పాటు ఆయన అంత్యక్రియలు చేసేటప్పుడు గన్ సెల్యూట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఆ రోజులు ఐ డోంట్ థింక్ ఈ రోజుల్లో ఎవరన్నా సోల్జర్ చనిపోతే, ఎస్పెషల్లీ ఇఫ్ సంబడీ ఈజ్ ఫ్రమ్ ఎ రూరల్ బ్యాక్‌గ్రౌండ్, ఆ ఊరు మొత్తం వాళ్ళ కోసం నిలబడిన వీడియోస్ నేను చాలా చూశాను. ఇన్‌ఫాక్ట్ మీరు నా ప్రొఫైల్ చూస్తే అందులో కూడా కనపడతాయి మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే. సో, ఆ రోజులు నాకు తెలిసిపోయినాయి. ఇప్పుడు పొలిటీషియన్ దగ్గరకొద్దాం.
పొలిటీషియన్‌లో ఎవరి దగ్గర అయితే పవర్ లేదో, ఎవరైతే ఏ గవర్నమెంట్ పోస్ట్ హ్యాండిల్ చేయట్లేదో, వాళ్ళని మాత్రం ఆబ్వియస్‌గా వాళ్ళ అంత్యక్రియలు వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళ ఫ్యాన్సో లేకపోతే వాళ్ళ సపోర్టర్స్ ఎవరున్నారో వాళ్ళు ఆబ్వియస్‌గా వస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు మినిస్టర్ అగైన్ హీ ఈజ్ హోల్డ్ మినిస్టర్ లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీ ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి సో గవర్నమెంట్ ఖచ్చితంగా దాని గురించి ఏదో ఒకటి అంటే ఒక హాలిడే ఇవ్వడమో లేకపోతే రోడ్స్ బ్లాక్ అయిపోవడమో ఎందుకంటే హీ ఈజ్ ఇన్ పవర్ కాబట్టి అండ్ ఇట్స్ నార్మల్. కానీ అట్ ద సేమ్ టైం సోల్జర్‌కి అలాగ అవ్వట్లేదు అంటే ఐ డోంట్ థింక్ అలా అవ్వట్లేదని. దే ఆర్ బీయింగ్ రెస్పెక్టెడ్. ఎస్పెషల్లీ మీరు రూరల్ ఏరియాస్‌లోకెళ్తే ఆ ఊరు మొత్తం ఒక్కటైపోయి ఇలాంటి ఏవైతే ఇలాంటి టైం ఏదైతే ఉంటుందో బాధపడే టైం, ఆ టైంలో అందరూ ఒక్కటై సపోర్ట్ చేస్తున్నారు. ఆర్మీ ఆల్సో డస్ దేర్ బిట్ బై సెండింగ్ ఆర్మీ ట్రూప్స్ దేర్. ఎవరైతే గన్ సెల్యూట్స్ ఇస్తారో లేకపోతే మీరు చాలా వీడియోస్లో కూడా చూసుంటారు ఆ బాక్స్ మీద క్యాస్కెట్ మీద ఏదైతే ఫ్లాగ్ ఉంటుందో ఆ ఫ్లాగ్ని లాస్ట్లో ఒక పద్ధతిలో ఫోల్డ్ చేసి అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేస్తారు. సో ఒకప్పుడు అయ్యేదేమో, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అలాంటి విషయం ఏదన్నా జరిగితే అంటే ఎవరన్నా ఆర్మీ సోల్జర్ చనిపోతే ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ కూడా అంత ఈజీగా పాస్ అయ్యేది కాదేమో. కానీ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఐ థింక్ ఏదన్నా ఊర్లో ఎవరన్నా సోల్జర్ చనిపోతే ఆ చుట్టుపక్కల ఏరియాస్ అందరికీ ఆ విషయం చాలా తొందరగా తెలిసిపోతుంది అండ్ అందరూ వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఇంతకుముందుతో పోల్చుకుంటుంటే. ఇండియన్స్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్, దే డోంట్ హ్యావ్ యూనిటీ. ఇండియన్స్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్ కన్నా కానీ ఇండియన్స్ ఆర్ ఎమోషనల్. ఫూల్సా కాదా అన్నది ఆ ఎమోషన్ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ కానివ్వండి, ఒక ఆర్మీ సోల్జర్ కానివ్వండి, ఇన్ జనరల్ ఒక సోల్జర్ కానివ్వండి, వీ ఆల్సో హ్యావ్ ఎమోషన్స్. కొన్నిసార్లు మాకు కూడా ఎమోషన్స్ పీక్లో ఉంటాయి. కానీ మేము ఆ ఎమోషన్స్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఆ ఎమోషన్స్ని వీ డైవర్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ బెటర్ అవుట్కమ్ ఈజ్ గివెన్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కంట్రీ వీ కాంట్ బ్లాంకెట్గా మనం చెప్పలేం అందరూ సెంటిమెంటల్ ఫూల్స్ అని. బట్ దిస్ ఈజ్ ట్రూ దట్ ఇండియన్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ వెన్ కంపేర్డ్ టు అదర్ పీపుల్. వీఆర్ మోర్ ఎమోషనల్. అది మీకు ఎక్కడ కూడా కనపడుతుంది అంటే ఎవరన్నా ఒక ఫారినర్ ఇండియా విజిట్ చేస్తున్నా కానివ్వండి, మనం ఇచ్చే ఆతిథ్యం చాలా గొప్పగా ఉంటుంది. దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఎమోషన్. ఇట్స్ నాట్ రూల్. అతిథి దేవో భవ అని మనం రూల్ అనుకున్నా కానీ అది మనసులో నుంచి వస్తేనే ఆతిథ్యం అనే దానికి అంత విలువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ డూ దట్. సో ఎమోషనల్గా ఉన్నా కానీ అది దేనికి యూజ్ అవుతుంది? మీరు ఎమోషన్లో ఉండి నలుగురికి మంచి చేస్తున్నారా? ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ మీరు ఎమోషనల్లో ఉండి ఏది పడితే అది మాట్లాడి ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మీరు మాట్లాడిన దానివల్ల సొసైటీలో డివైడ్ కలుగుతుందా, మీరు మాట్లాడిన దానివల్ల గొడవలు అవుతున్నాయా, దెన్ యు ఆర్ యూజింగ్ యువర్ ఎమోషన్స్ ఇన్ ఎ రాంగ్ వే. సో ఎమోషన్స్ అనేవి ఇంపార్టెంట్, బట్ హౌ యు ఆర్ యూజింగ్ ఇట్ ఈజ్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మేము రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చేసాం. సో ఆ పాడ్కాస్ట్లో వచ్చిన గెస్ట్ ఏం చెప్పారు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు చాలా దేశభక్తి మూవీస్ వచ్చాయి. ఇట్స్ ఎ పొలిటికల్ ప్రొపగండా. లైక్ షీసా కావచ్చు, లేదు అంటే యూరి, దురేందర్ 2, మేజర్, అమరన్, ఇలాంటివి ఎన్నో పొలిటికల్ అజెండా మూవీస్ వచ్చాయి. అండ్ 2029 ఎలక్షన్స్కి ముందు ఇంకా ఇలాంటి మూవీస్ ఎన్నో పెరుగుతాయి. ఇట్స్ ఎ ప్యూర్లీ ప్రొపగండా అని చెప్పారు. ఈజ్ దట్ రియల్లీ ట్రూ? మరి ఈ విషయం మీరు నాకన్నా కానీ తీస్తున్న డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్ని అడగాలి. చూడండి, అట్ ది ఎండ్ మూవీస్ ఆర్ అ బిజినెస్. ఫస్ట్ పాయింట్, ఓకే, బిజినెస్ ఆఫ్ ఆర్ట్. మూవీ తీస్తున్నారు, మూవీ బాగుంటే ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ చూస్తే వాళ్ళు పెట్టిన బడ్జెట్కి వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది సింపుల్ కాన్సెప్ట్. ఒక మూవీని ఒక బిజినెస్లో ఆలోచిస్తే. అట్ ద సేమ్ టైం ఆర్ట్ హ్యాస్ దిస్ పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఈ మూవీస్ ఏవైతే తీస్తున్నారో ఇందులో స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి కట్టుకథలా కాదు, నిజంగా జరిగిన వాటి మీద నుంచే ఇన్స్పిరేషన్ నుంచి కొంచెం కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇన్ని పాడ్కాస్ట్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను, పీపుల్ థింక్ ఆర్మీ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. మూవీస్ చూసి ఇది జరుగుతుంది అది జరుగుతుంది. మూవీలో చూపించిన మూవీలో మీరు ఒక మనిషి లైఫ్, ఒక 30 ఏళ్ల లైఫ్ని ఒక 3 గంటలు చూపిద్దామని చూస్తారు. అందులో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటారు కాబట్టి ఇట్ లుక్స్ వెరీ వెరీ ఎక్సైటింగ్. బట్ యాజ్ ఎ సోల్జర్ నేను చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది టైమ్ యు ఆర్ జస్ట్ వెయిటింగ్ అండ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎక్సైటింగ్.
మీరు ఒక చోట ఉన్నారు, మీరు ప్రతిరోజు అదే పని చేస్తున్నారు, మీరు చెక్ పాయింట్స్ పెడుతున్నారు, మీరు రెక్కీస్కి వెళ్తున్నారు, మీరు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో టెర్రరిస్ట్ ఉన్నాడని చెప్పి ఆ ఊర్లలో మీరు వెతకడానికి వెళ్తున్నారు. యు ఆర్ డూయింగ్ దిస్ ఎవ్రీ డే. ఇదే పని మీరు రొటీన్, ఎంత అడ్వెంచర్ అయినా కానీ మీరు కంటిన్యూస్గా చేస్తే ఆఫ్టర్ ఎ పాయింట్ ఇట్ బికమ్స్ రొటీన్. మీకు ఒక్కసారి చూసే వాళ్ళకి మీకు ఎక్సైటింగ్గా అనిపించవచ్చు, కానీ ఇట్స్ యాక్చువల్లీ వెరీ 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 రొటీన్. సో ఈ మూవీస్ ఏవైతే తీస్తున్నారో అవి యాక్చువల్గా స్టోరీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద బేస్ చేసుకొని తీస్తున్నారు. కొన్ని మూవీస్ రియల్ స్టోరీస్ మీద బేస్ అవ్వకుండా తీసిన మిలిటరీ మూవీస్ చాలా ఉన్నాయి బాలీవుడ్లో. ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ హృతిక్ రోషన్ది ఒకటి ఎయిర్ ఫోర్స్ మీద మూవీ వచ్చింది. అది అంత బాగా ఆడలేదు, అందులో ఎమోషన్ ఉంది, అన్నీ ఉంది, బట్ పీపుల్ డిడెంట్ కనెక్ట్. ఎవరు ఎన్ని మూవీస్ తీసారా అన్నది కాదు, ఆడియన్స్ ఏది యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ సంబడీ ఈజ్ మేకింగ్ ఏ మూవీ అవుట్ ఆఫ్ అ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆర్ లేకపోతే మంచి క్యారెక్టర్ మీద, మంచి స్టోరీ మీద, మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాటిక్ లిబర్టీ నీట్గా తీసి, అంటే దాన్ని హేళనగా కాకుండా ఆర్మీ మీద మంచిగా తీసి జనాలకి నచ్చేలాగా తీస్తే దాని ప్రొపగాండా అని మీరు ఎలా అంటారు? మీరు రియల్ లైఫ్ స్టోరీస్ని మీరు చూపిస్తున్నారు. ఒక లవ్ స్టోరీ, ఒక 10 లవ్ స్టోరీలు వరుసగా తీస్తే దాన్ని లవ్ మీద ప్రొపగాండా అంటారా మీరు అన్నారు? అలా మీరు ఒకవేళ కల్పితమైన కథలు తీసి ఎవరికన్నా క్రెడిట్ ఇచ్చారనుకోండి, దట్ యూ కెన్ కాల్ ఎజెండా అని ఏదైనా అనొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ హర్టింగ్ అదర్స్. ఎస్. సో ఒక డైరెక్టర్కో ఒక ప్రొడ్యూసర్కో వాళ్ళు మూవీ తీసుకునే ఫుల్ ఫ్రీడమ్ వాళ్ళకుంది. వాళ్ళు రియల్ లైఫ్ స్టోరీస్తో తీస్తున్నారా లేకపోతే కల్పితమైన కథలతో తీస్తున్నారా అది కూడా కంప్లీట్గా వాళ్ళ ఇష్టం. కానీ అట్ ద ఎండ్ ఆ మూవీకి మంచిగా ఉందా లేదా అని డిసైడ్ చేసేది ఎవరు? ఆడియన్స్. సో ఆడియన్స్కి నచ్చితే మనం ఎవరు మధ్యలో మాట్లాడడానికి? దట్ ఈస్ మై టేక్. వందే మాతరం బిల్, ఈ బిల్ గురించి కొంతమంది నేషనల్ ప్రైడ్ కోసం మంచి డెసిజన్ అని అంటున్నారు, మరికొంతమంది ఇండివిజువల్ ఫ్రీడమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి దీని మీద? నేను ఇందాక మీకు చెప్పాను ఒక విషయం, దేర్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ దేర్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్, బోత్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది మనకి కావాలి అంటే దేర్ ఆర్ సర్టెన్ సింబల్స్ ఆఫ్ ది నేషన్, ఫ్లాగ్ కానివ్వండి, నేషనల్ యాంథమ్ కానివ్వండి, నేషనల్ సాంగ్ కానివ్వండి, ఇలాంటి విషయాలు, నేషనల్ హీరోస్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యువర్ పర్సనల్ రైట్స్. ఇవాళ మీరు అంటున్నారు ఇవాళ వందే మాత్రం, ఆర్ దేర్ పీపుల్ హూ ఆర్ సేయింగ్ ఎందుకు వందే మాత్రం అని? నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ద రియాలిటీ ఈజ్. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు తెలుస్తుంది. జనాలు నిజంగా ఉన్నారా వందే మాత్రం మేము అంటే పాడము ఈ అనేవాళ్ళు కూడా? బిల్ అంటే ప్రాబబ్లీ మన రిలీజ్ అయ్యే వారికి బిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. బట్ పార్లమెంట్లో దే ఆర్ ఇంట్రడ్యూస్ దట్ బిల్. సో ఈ రోజు వరకు, మన షూట్ అయ్యే రోజు వరకు దే హ్యావ్ పోస్ట్ పోన్ ఇట్ టిల్ మండే. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే ఉండకూడదు. ఇండియా లాంటి కంట్రీలో వీ హ్యావ్ డన్ సో మచ్ సాక్రిఫైస్ టు గెట్ దిస్ ఇండిపెండెన్స్. ఆ ఇండిపెండెన్స్లో చాలా చాలా ఫ్రీక్వెంట్గా వాడిన స్లోగన్ ఏంటి? వందే వందే మాతరం. మాతరం. అలాంటి స్లోగన్ని మీరు ఉంచాలి, లేకపోతే ఒక రూల్ పెడితే తప్ప జనాలు ఫాలో అవ్వరు అంటే అది జనం వైపు నుంచే చాలా తప్పు. మీకు పర్సనల్ బిలీవ్స్ ఏవైనా కావచ్చు, కానీ ఇఫ్ దెర్ ఈస్ సమ్ నేషనల్ సింబల్స్, it's our duty to respect them. It's our duty to respect the national flag. It's our duty to respect the national anthem. It's our duty to respect the national song. National anthem అంటే మనకి జనగణమన, జనగణమన. అదే నేషనల్ సాంగ్ అంటే మనకి వందే వందే మాతరం. మాతరం. ఇలాంటి వాటిని మనం పాడాలా వద్దా అని డిబేట్ చేసుకుంటున్నాం అంటే సమ్వేర్ వీఆర్ ఎరేజింగ్ అవర్ రూట్స్. True. సో ఇలాంటి వాటి మీద ఐ పర్సనల్లీ ఫీల్ అండ్ ఐ క్లియర్లీ సే ఇట్, ఇలాంటి విషయాల మీద డిబేట్ చేయాల్సిన అవసరమే ఉండకూడదు ఇన్ ద ఫస్ట్ ప్లేస్. జనగణమన కానివ్వండి, వందే మాత్రం కానివ్వండి, ఇది మీరు పాడాలి అంటే మీరు పాడిన ప్రతిసారి మీ రోమాలు నిక్కబోడ్చుకోవాలి. అవును. అలాంటిది ఇది పాడాలా, ఇది మా పర్సనల్ రైట్స్, మా పర్సనల్ ఫ్రీడమ్కి అగేన్స్ట్ ఉందని మీరు మాట్లాడుతున్నారంటే ప్లీజ్ టాక్ టు యువర్ పేరెంట్స్. యూ బాటప్ ఇన్ ఎ వెరీ రాంగ్ వే. అసలు ఇది ఒక క్వశ్చనే కాదు. మీరు నిజంగా మీ పేరెంట్స్ని అడిగి చూడండి, మీ పేరెంట్స్ కూడా ఇది చెప్తున్నారా, ఇది కాదు నాన్న మీ పర్సనల్ రైట్, ఇది పాడాలన్నా పాడకూడదు అనుకున్నా నీ ఇష్టం కంప్లీట్గా అని చెప్తున్నారు అంటే I don't know what to call you now. Okay. So we can call them as anti-nationals? Yes, of course. నేషనల్ సింబల్స్ని మీరు గౌరవించలేకపోతే మరి మిమ్మల్ని ఏమనాలి? నేషనల్ సింబల్స్ అనేవి ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్, కాస్ట్, క్రీడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను తెలుగు వ్యక్తిని, లేకపోతే ఒక తమిళ్ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు జనగణమన అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు, అది బెంగాలీలో రాశారు.
లేకపోతే ఇది మన వందే మాతరం ఉంది, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాశారు, అది కూడా బెంగాలీలో రాశారు. మేము తమిళే మాట్లాడతాం, మేము తెలుగే మాట్లాడతాం, మేము బెంగాలీ ఎందుకు మాట్లాడాలి? ఇలాంటి మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. ఎందుకంటే దేర్ ఆర్ సర్టెన్ సింబల్స్ విచ్ ఆర్ అబోవ్ యువర్ రీజనలిజం, యువర్ రిలీజియన్, యువర్ కాస్ట్, యువర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యువర్ as Indians, there are few symbols which we need to respect as Indians. There is nothing called personal freedom or personal rights in it, and I strongly advocate నిజంగా బిల్ పెట్టాల్సి వస్తుంది అంటే అది మనకి ఒకసారి ఆలోచించుకోవాలి, ఇన్ విచ్ డైరెక్షన్ ఆర్ వి గోయింగ్ యాజ్ ఎ కంట్రీ. బట్ నన్ను అడిగితే అసలు బిల్ పెట్టాల్సిన అవసరం లేదు, పీపుల్ షుడ్ డూ ఇట్ దెమ్సెల్వ్స్. అలా కాదు, దీని మీద కూడా డిబేట్ పెట్టాలి అంటే ఐ థింక్ వీ షుడ్ కాల్ దెమ్ యాంటీ నేషనల్. సార్, యాజ్ ఎ సోల్జర్ ఇండియా గురించి, మన నేషనల్ ఫ్లాగ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదు, ప్రతిసారి మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి మన ఫ్లాగ్ మన కళ్ళ ముందుకు వస్తే మనకి గూస్ బంప్స్ రావాలి. అండ్ దిస్ కంట్రీ హ్యాస్ డన్ సచ్ థింగ్స్. మీరు కంప్లైంట్ చేస్తూ ఉన్నారనుకోండి, కంట్రీలో ఇది లేదు, అది లేదు, ఇది లేదు, కంప్లైంట్ చేయండి, కాదని చెప్పట్లేదు. బట్ మీ ఐడెంటిటీ మొత్తం ఈ కంప్లైంట్ చేయడంలోనే ఉండి ఇండియా వేస్ట్, లేకపోతే ఇండియాలో ఇది లేదు, అది బాగాలేదు అని అనుకుంటే, మీకు నిజంగా కంప్లైంట్ చేస్తున్నారు, నిజంగా ఇది బాగాలేదంటే కాంట్రిబ్యూట్ టు ఇట్, దాన్ని బాగు చేయడానికి ట్రై చేయండి. అలా కాదు, యూ హ్యావ్ టు సీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. వీఆర్ వన్ ఆఫ్ ది వెల్ పర్ఫార్మింగ్ కంట్రీస్. మీరు 2020 నుంచి చూసుకోండి, నేను ఎక్కువ దూరం కూడా వెళ్ళమని చెప్పట్లేదు, 2020 నుంచి మనం చూసుకోండి. కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత ఏదో ఒక ఇంటర్నేషనల్ క్రైసిస్ వచ్చింది, ఆ వార్ జరుగుతుంది, ఈ వార్ జరుగుతుంది. బట్ సిన్స్ ద లాస్ట్ 6 years, 2020 నుంచి ఇప్పుడు వరకు, we have been comparatively very comfortable compared to other countries. మీరు ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ చూసుకోండి, అక్కడ కండిషన్స్ బాగాలేవు. రష్యా యుక్రెయిన్ వార్ చూసుకోండి, అక్కడ కండిషన్స్ బాగాలేవు. అమెరికా ఇరాన్ వార్ చూసుకోండి, అక్కడ కండిషన్స్ బాగాలేవు. కొన్ని చోట్ల పెట్రోల్ ప్రైసెస్ భయంకరంగా పెరిగిపోయినాయి, కొన్ని చోట్ల దాన్ని ఏమంటారు, బేసిక్ రిసోర్సెస్ దొరకడానికి కష్టంగా ఉంది. ఇన్ ఇండియా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ 10 minutes ఆఫ్ రీచ్. మీరు జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, యూజ్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ టు యువర్ టేబుల్ విత్ ఇన్ 10 minutes. సో మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ ప్రతిరోజు ఏదో ఒక చిన్నదో పెద్దదో ఇన్నోవేషన్ జరుగుతుంది. వీఆర్ డూయింగ్ గ్రేట్ ఇన్ స్పేస్, వీఆర్ డూయింగ్ వెరీ మచ్ గ్రేట్ ఇన్ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీస్. స్కై రూట్ లాంటి కంపెనీస్ రీసెంట్గా మనం చూసాం, రాకెట్ లాంచ్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ చేశారు. అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. And we should make our next generation to come up with even more such things. We are emerging, we are evolving daily. So నేను ఇండియా ఫ్లాగ్ చూసినప్పుడు, ఇండియాలో ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా మీరు కూడా యూ హ్యావ్ టు హ్యావ్ ప్రైడ్ ఇన్ యువర్ కంట్రీ. అది లేకపోతే ఇది ముందుకు వెళ్ళదు. You have to have pride, not just about the country, the civilization, the only existing civilization since the start of humankind is in India. I'm not talking this as religion, I'm talking it as a civilization. ఈ సనాతన ధర్మం కానివ్వండి, హిందూయిజం కానివ్వండి, ఈ ఇండియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో, ఎన్నో సివిలైజేషన్స్ వచ్చినాయి ఈ ప్రపంచంలో, వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు మీరు గ్రీక్స్ తీసుకోండి, యాస్టెక్స్ తీసుకోండి, లేకపోతే సుమేరియన్స్ తీసుకోండి, మీరు అబారిజినల్స్ని తీసుకోండి, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళని, లేకపోతే నేటివ్ ఇండియన్స్ని తీసుకోండి, యూఎస్లో ఎవరైతే ఉన్నారో, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దేర్ సివిలైజేషన్స్ హ్యావ్ గాన్ వైప్డ్ అవుట్ ఈవెన్చువల్గా, వార్స్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతెందుకు, ఇప్పుడు రీసెంట్గా ఇరాన్లో దెర్ ఈజ్ ముస్లిం రెజీమ్ రైట్ నౌ, ఇస్లామిక్ రెజీమ్. ఒకప్పుడు లేదు, దే యూస్ టు బి పార్సీస్. జొరాస్ట్రనిజం అనేది ఈరోజు వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ స్టిల్ సర్వైవింగ్ ఇన్ ఇండియా. టాటాస్ కానివ్వండి, శామ్ మానిక్ షా లాంటి వాళ్ళు కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ పార్సీస్. దే యూస్ టు బి ఇరానియన్స్ వన్స్, అంటే దే యూస్ టు బి పార్సీస్ వన్స్. పర్షియా అనేవాళ్ళు ఇంతకుముందు ఇరాన్ని. సో ఎవ్రీ మేజర్ సివిలైజేషన్ ఇన్ దిస్ వరల్డ్ గాట్ వైప్డ్ అవుట్. దిస్ ఈస్ ది ఓన్లీ ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్ దట్ ఈస్ బీన్ కంటిన్యూయింగ్ సిన్స్ మిలీనియా. సో ఇలాంటి సివిలైజేషన్ మీద మీకు గర్వం లేకపోతే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేం. సో ఎనీ ఫైనల్ సజెషన్ టు వ్యూవర్స్? మీరు ఇందాక ఒక మంచి క్వశ్చన్ అడిగారు, హూమ్ డు వి కాల్ యాంటీ నేషనల్. సో వ్యూవర్స్కి నేను చెప్పేది ఒకటే, ఇలాంటి నేషనల్ సింబల్స్ని కూడా ఒకవేళ వందే మాత్రం పాడాలంటే అది నా పర్సనల్ రైట్, పాడకపోయినా ఇబ్బంది లేదు. జనగణమన్ పాడమంటే అది నా పర్సనల్ రైట్, పాడకపోయినా ఇబ్బంది లేదు.
లేకపోతే ఫ్లాగ్ నేను సెల్యూట్ చేయను, నా ఇష్టం, నేను నించోను. నో, ఇలాంటి వాళ్ళని మీరు చూసినప్పుడు వాళ్ళని దూరంగా ఉంచండి. అలా డోంట్ ట్రస్ట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ థింక్ నేషనల్ సింబల్స్ కెన్ బీ డిస్రెస్పెక్టెడ్. అండ్ మనకిప్పుడు August 15th దగ్గరకు వస్తుంది. August 15th అప్పుడు మనం ఇండిపెండెన్స్ డేకి వీ డూ లాట్ ఆఫ్ డెకరేషన్స్. సో ఫ్లాగ్స్ ఏవైతే మీరు డెకరేట్ చేస్తున్నారో తర్వాత మరుసటి రోజుకి రోడ్డు మీద అలా పడి కనపడుతూ ఉంటాయి. మనకి ఒక ఫ్లాగ్ పోల్ ఉంటే దాని చుట్టూ మనం ప్లాస్టిక్ ఫ్లాగ్స్ అవి ఇవి కడతాం, అవి పడిపోతూ ఉంటాయి. సో మీరు ఏవైతే డెకరేషన్స్ చేస్తున్నారో ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ అ ఫ్లాగ్ డెకరేషన్, దాన్ని మళ్ళా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత దాన్ని ఎలాగ క్లోజ్ చేసి ఎలాగ జాగ్రత్తగా పెట్టాలి, జాగ్రత్తగా ఎలా డిస్కార్డ్ చేయాలన్నది కూడా చూసుకోండి. Okay. So I'll ask few questions, sir. Just say me within one word. Okay. So army or civilian life? ఆమె Family or nation? నేషన్. Power or respect? డోంట్ కేర్. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ బోత్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ బోత్, డోంట్ కేర్. Money or honor? ఆనర్. Discipline or talent? డిసిప్లిన్. Rules or emotions? రూల్స్. Winning or surviving? విన్నింగ్. War or peace? వార్. Peace వద్దా సార్? వితౌట్ వార్ యూ కాంట్ ప్రామిస్ పీస్. ఎస్ ఆర్ నో? Yes. So any final suggestion to me and my team? You're doing great and all the very best for your new venture. Thank you. I'll sir. definitely take recommendations from you. Thank And you. నేను కూడా I'll tell the audience how the recommendations are. Thank you, sir. Thank you so And much. one more before finalizing. So again, I am saying, sir. So we are not selling the products. We are trying to educate and sell the product. Great. Yeah. That's ఫస్ట్ how it మిమ్మల్ని should be. ఎడ్యుకేట్ చేశాకనే మీకు కావాల్సిన పర్ఫెక్ట్ ఫిట్ ఏంటి అనేది మేము సజెషన్ చేస్తాం. Fair enough. సో డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్. అంటే ఇప్పటికీ మాకు చాలా మెసేజెస్ వస్తాయి, 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నాకు 30 డేస్లో 40 డేస్లో 40,000 కావాలని చెప్పి. I know. అలాంటి వాళ్ళు ఉంటే డోంట్ అప్రోచ్ అస్. Easy money is not ఈజీ real మనీ money. ఈజ్ ఈజీ గోయింగ్. Easy going. Yeah. Yes. అంటే ఆ వచ్చిన మెసేజ్లో కూడా చెప్పింది ఏంటంటే, మేము కాల్లో మాట్లాడితే ఒక వెజిటేబుల్ వెండర్ చెప్పాడంట 20,000 ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 1 monthలో 40,000 వస్తాయని. Okay. సో డోంట్ ఫాల్ ఇన్ దట్ సచ్ ట్యాప్. ఎందుకంటే మార్కెట్లో చాలా అలాంటివి జరుగుతున్నాయి. జస్ట్ బీ కాషియస్ వెల్ టేకింగ్. అండ్ మళ్ళీ ఈవెంట్కి అటెండ్ కావాలన్నా, మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ ఫిల్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. Thank you, Akshay. Jai Hind. జై హింద్.